యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని ఇశ్రాయేలీయులను ఓగు చేయువాడని ఇశ్రాయేలీయులను ఓగు చేయువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది గుండె చెదరిన వారిని బాగు చేయువాడని గుండె చెదరిన వారిని బాగు చేయువాడని వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే ఎతియులేని వాడని జ్ఞానమునకు ఆయనే వితియులేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది వీరులకు ఆశ్రయమే భక్తిహీనులకు వీరులకు అంతాయనే భక్తిహీనులకు దేవుని స్తుతులతో సీతారాతో దేవుని స్తుతులతో దేవునికి స్తోత్రము గానము చేయుటయే మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడవే వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడవే ఏదనముకే లాగునా ఏ జనముకే లాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది
ఉనికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, యెహోవాను సన్నతించుము. నా అంతరంగమునున్న సమస్తమా, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును, ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. సన్నతించుము. నా ప్రాణమా, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారములలో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. దేనిని మరువకు. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు. క్షమించువాడు. నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ రాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకి ప్రతీకారము చేయలేదు. దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలెనున్నది. అడవి పువ్వు వలె పూనట్లు వాడిపోవును. యెహోవా వాక్యం యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని. ఇశ్రాయేలీయులను ఓగు చేయువాడని. ఇశ్రాయేలీయులను ఓగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గొప్పవాడును
విధియులేని వాడని ప్రాణమునకు ఆయనే విధియులేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది దీనులకు ఆశ్రయమే భక్తిహీనులకు దీనులకు అంతాయనే భక్తిహీనులకు దేవుని స్తుతులతో సీతారాతో దేవుని స్తుతులతో దేవునికి స్తోత్రము గానము చేయుటయే మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడనే వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడనే జనముకి లాగునా ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము అంటున్నాడు. అంటే ప్రాణమా అనగానే మనకి ఏం గుర్తొస్తుందంటే యేసుప్రభువు వారు తన యొక్క ప్రాణాన్ని దారగా పోషండి యొక్క శిలువలో కదా. మరి యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 53వ అధ్యాయంలో అక్కడ ఏమంటాడంటే నా ప్రాణమును దారగా పోషానని అక్కడ వాక్యంలో మనం చూస్తాం. ఒకసారి చూడండి అక్కడ యెషయా గ్రంథము 53వ అధ్యాయము యెషయా గ్రంథము 53వ అధ్యాయము మన అతిక్రమములను బట్టి కాదండి 12వ వచనం 53వ అధ్యాయము 12వ వచనం 12 అండి. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోషిను అంటాడు కదా. ఏమంటాడండి ఇక్కడ 53వ అధ్యాయం యెషయా గ్రంథము 12వ వచనం. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోశాడు. ఎవరి గురించి అండి? మన గురించి, అనగా నా గురించి. ఎవరికి వారం మనము? నా గురించి అనుకుంటే సరిపోతుందండి. అంటే నా గురించి తన యొక్క ప్రాణాన్ని ఆ యొక్క సిలువలో దారగా పోశాడు. తన ప్రాణాన్ని ఎవరి కోసము? నా కోసము. దేనికోసము? నేను చేసిన పాపాల కోసం. మనము 1 కొరింథీలో చూస్తాం కదా, మన యొక్క దరిద్రతను తను తీసివేసుకున్నాడు. ఎందుకోసము? మనల్ని ధనవంతులు చేయడానికి కోసమని. మరి అదే రకంగా మనం చూస్తే లూకా సువార్తలో ఏమంటాడంటే ప్రాణం గురించి మాట్లాడినట్లయితే అక్కడ యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్తారండి. చూడండి అక్కడ లూకా సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తే 16వ వచనంలో ఏమంటాడంటే మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అంటాడు. అంటే ఒక ధనవంతుడు తన యొక్క భూమి సమృద్ధిగా పండినప్పుడు తను ఏం ఆలోచన చేస్తాడు?
తను ఆ యొక్క పంట సమృద్ధిగా పండినప్పుడు ఆ యొక్క పంటను ఏ విధంగా భద్రం చేసుకోవాలి, ఏ విధంగా సమకూర్చుకోవాలి, ఏ విధంగా దాచిపెట్టుకోవాలి, ఏ విధంగా అనేక సంవత్సరాలకు దాన్ని నిల్వ చేసుకోవాలని తను చూస్తాడు. అయితే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఉపమాన రీతిగా, అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము అంటే ఈయన ప్రాణముతో మాట్లాడుతున్నాడు. ఎవరు? ధనవంతుడు అండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండినంట. ఆ యొక్క ధనవంతుడు మరి సమృద్ధిగా పండినప్పుడు ఏం చేస్తాడు? ఆ యొక్క పంటనంతను కూడా సమకూర్చుకొని దాన్ని ఏ విధంగా జాగ్రత్తగా పెట్టుకోవాలో మరి ఆ యొక్క ధనవంతుడు ఇక్కడ చూస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము అంటే విస్తారంగా పండింది అనమాట తన యొక్క పంట. అంటే దేవుడు మరి యేసుప్రభువు వారు ఆ యొక్క ఉపమాన రీతిగా చాలా చక్కగా స్పష్టంగా అర్థమయ్యే రీతిగా మనకి ఇక్కడ వివరిస్తా ఉన్నాడు. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ అంటే ఒక నిర్ణయానికి వచ్చాడు అనమాట. తన యొక్క పంటనంతా కూడా ఏ విధంగా దాన్ని నిలువ చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని భద్రం చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని సమకూర్చుకోవాలి అని తను ఆలోచన చేస్తూ నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి, అంటే తనకున్న యొక్క కొట్లన్నీ కూడా మరి విప్పి, అనగా సమృద్ధిగా పండింది కనుక ఆ యొక్క కొట్లన్నీ కూడా విప్పి పెద్దగా చేసుకుని దాంట్లో సమకూర్చుకుందును అని ఇక్కడ ఆయన మాట్లాడుకుంటున్నాడు తన ప్రాణంతో. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, తర్వాత చూడండి 19వ వచనంలో, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుదుననుకొనెను. అంటే తన ప్రాణంతో తను మరి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే తనకు కలిగినదంతా కూడా అనేక సంవత్సరాలు గట, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, అనేక సంవత్సరాలకు సరిపడా యొక్క ఆస్తి అనేది సమకూర్చబడి, అంటే తనకు ఆ యొక్క విస్తారమైన పంట అంతా కూడా అనేక సంవత్సరాలు మరి తిన్నా కూడా కరగని ఆ యొక్క పంట సమకూర్చబడి ఉందంట. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రాణముతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. దావీదు మహారాజుతో ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను అంటే దేవుణ్ణి ఆయన స్తుతిస్తున్నట్టుగా, దేవుని ఆయన మనం మహిమపరుస్తున్నట్టుగా, దేవుని నామాన్ని ఘనపరుస్తున్నట్టుగా దావీదు మహారాజు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే ధనవంతుడు ఏమంటున్నాడంట? తన యొక్క ప్రాణముతో నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. అంటే ప్రాణంతో ఎంత అనగా తగ్గించుకున్నట్టుగా కాకుండా తను గర్విస్తున్నట్టుగా ఇక్కడ చూస్తున్నాం. అంటే సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని ఇక్కడ చెప్తున్నాడు. అంటే సంతోషిస్తూ ఆయన ఆ యొక్క మాటలన్నీ కూడా తన ప్రాణంతో తను మాట్లాడుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఏమంటున్నాడు? వెర్రివాడ అంటున్నాడు కదా. ఇక్కడ ఏమంటున్నాడు? అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు, నీ సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పనని ఇక్కడ దేవుడు ఉపమాన రీతిగా మనతో ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. అంటే ప్రాణముతో మరి ఆ యొక్క దావీదు మహారాజు ఏ విధంగా మాట్లాడాడు, మరి అదే రకంగా మరి యేసు ప్రభు వారు మనకు ఏ విధంగా తన యొక్క ప్రాణాన్ని ఆ యొక్క సిలువలో నా పాపముల కోసమే, నీ పాపముల కోసమే తన ప్రాణాన్ని ఏ విధంగా దారపోసాడో మనం చూసాం. అదే రీతిగా ఇక్కడ మనం చూస్తే మన యొక్క ధనవంతుడు మరి ఏ విధంగా చేస్తున్నాడంట? తినుము, తాగుము, సుఖించుము అని అనుకునే వాళ్లకు దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడంట? వెర్రివాడ అంటున్నాడు. అంటే ఇతరులకు సహాయం చేయకుండా తనలో తాను మరి యొక్క ఆస్తిని అంతా కూడా తనకున్న ఆ యొక్క కొట్లన్నీ విప్పి కూడా మరి పెద్దవిగా చేసుకొని మరి తినుము, తాగుము, సుఖించుమన్న రీతిగా తన ప్రాణముతో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆ విధమైన ఆ యొక్క మాటలు సరికావని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మరి 103వ కీర్తనలోకి మనం వచ్చేస్తే అక్కడ ఏమంటాడంటే 2వ వచనంగా మనం చూస్తే 3వ లైన్ చూస్తే మనము, ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. అంటే నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. అంటే మన అంతరంగంలో ఉన్న సమస్తము కూడా ఆయన యొక్క నామాన్ని స్తుతించమని, ఆయన యొక్క నామాన్ని మహింపరచమని, ఆయన యొక్క నామానికి స్తుతులు చెల్లించమని ఈ యొక్క వాక్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ, ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని 1 పేతురు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ మరి పేతురు గారు చాలా చక్కగా అక్కడ రాసినట్టుగా మనం చూస్తాం.
మొదటి పేతురు మొదటి అధ్యాయం నేను పరిశుద్ధుడైన గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చాలండి. ఇక్కడ మనం చూస్తే 14 నుంచి 16 వచనం రెండు కలిసి ఉన్నాయి కనుక ఇక్కడ ఆయన ఏమంటాడంటే నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులే. అంటే దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు. అయితే మనం అలాగ ఉంటున్నామా? ఈ యొక్క ఉదయకాలంలో ఒక ప్రశ్న. మనం ఇక్కడ మందిరంలో ఒకలాగుంటాం, మన యొక్క ఉద్యోగంలో ఒకలాగుంటాం, మన యొక్క వ్యాపారంలో ఒకలాగుంటాం, మన స్నేహితులతో ఒకలాగుంటాం, మన కాలేజీలో ఒకలాగుంటాం, మన స్కూల్లో ఒకలాగుంటాం. ఈ రకంగా మనం చూస్తే మన యొక్క పరిస్థితులన్నీ కూడా మరి మందిరంలో ఉన్నట్టుగా ఉండవండి కదా. నిజమేనా? నిజమే కదా. మన పరిస్థితులు మనం ఇక్కడ ఉన్నట్టుగానే ఉంటాం కానీ బయట అలాగా ఉండలేము. మన స్నేహితులతో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, లేదంటే మన బంధువులతో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, మన వ్యాపారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, లేదంటే మన కాలేజీలు స్కూళ్ళు ఈ రకంగా మనం చూస్తే మన పరిస్థితులన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి. కానీ దేవుడు మాత్రము ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. ఆ విధంగా ఉండగలమా? మనం ఒక ప్రశ్న వేసుకుందాం. పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే మనము ఈ యొక్క బైబిల్ని కలిగి ఉన్నాం, అంటే దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఈ యొక్క బైబిల్ని ఏ విధంగా పిలుస్తారండి? పరిశుద్ధ గ్రంథం కదా. దీనికి ఎన్నో పేర్లు పెట్టాలనుకున్నారంట, కానీ పరిశుద్ధ గ్రంథం అనేది చాలా పరిశుద్ధంగా పెట్టారంట ఈ యొక్క పరిశుద్ధ గ్రంథానికి పేరు. అయితే ఆయన పరిశుద్ధుడు కనుక ఈ యొక్క బైబిల్ కూడా పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టారంట. ఎన్నో పేర్లు అనుకున్నారంట, కానీ అవన్నీ కూడా సరిపోలేదన్నమాట, సెట్ కాలేదు. కానీ దేవుడు పరిశుద్ధుడు కనుక ఈ యొక్క బైబిల్ని కూడా పరిశుద్ధ గ్రంథం అని దీనికి నామకరణము చేశారంట. అంటే ఈ యొక్క బైబిల్లో ఎంతమంది అయితే సుమారుగా ఒక 40 మంది దైవజనులు దీన్ని రాశారన్నట్టుగా నేను మరి చదివాను. అయితే మరి వారు ప్రతి ఒక్క వాక్యమును కూడా ఒక వాక్యం రాయాలి, తిరిగి వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి ఇంకొక వాక్యం రాయాలి. ఈ రకంగా దాన్ని ఆ బైబిల్ను మరి ఎంతగానో పరిశుద్ధంగా శ్రద్ధగా మరి దేవుని యొక్క నామాన్ని మహింపరుస్తూ వారు రాసినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. అయితే ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు, ప్రతి విషయంలో కూడా అన్ని విషయాల్లో కూడా సమస్తమైన ప్రవర్తన యందు మనము పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు యొక్క ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే రకంగా మనం చూసినట్లయితే మొదటి పేతురే మనం చూస్తే 2వ అధ్యాయంలో కూడా అక్కడ ఏమంటాడంటే మనము పరిశుద్ధ యాజకులుగా ఉండాలని దేవుడు అక్కడ మనం పిలుచుకున్నట్టుగా మనం చూస్తాం. ఒకసారి చదవండి అది కూడా. ఒక్క నిమిషం చదవండి. అయితే మీరు చీకటిలో నుండి కాదండి, మొదటి పేతురు 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనలను ఏ విధంగా ఉండడానికి పిలిచాడైనా? పరిశుద్ధ యాజకులుగా ఉండడానికి పిలిచాడు. అయితే ఇక్కడ మనం 9వ వచనంలో మనం చూస్తే ఇప్పుడు అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అంటాడు. అంటే మనము ఇక్కడ కూడా మనం చూస్తే మనకు ఏ బిరుదులు లేనప్పటికీ కూడా, మనకు మన యొక్క పేరు తర్వాత ఏది లేనప్పటికీ కూడా దేవుడి యొక్క బైబిల్ ద్వారా మనకు ఒక బిరుదులు అనేటివి ఇస్తా ఉన్నాడు. అంటే ఫస్ట్ ఏ విధంగా అంట? ఏర్పరచబడిన వంశం. ఈ యొక్క లోకంలో నుంచి ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఇక లోకంలో అందరికీ కూడా ఈ యొక్క యేసు ప్రభు వారిని మరి ఆరాధించే ఆ యొక్క అనుకూలత లేదండి. అనేకులు మరి చాలా మంది మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తారు.
కొన్ని సందర్భాల్లో వారికి అనారోగ్య కారణం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు. ముఖ్యంగా నన్ను అడుగుతూ ఉంటారు కొంతమంది, అంటే నేను చిన్న కలెక్షన్ చేస్తున్నాను కాబట్టి మా పిల్లలకు కానీ లేదంటే ముసలైనకు కానీ ఈ రకంగా ఉంది, అనారోగ్యంగా ఉంది, ప్రార్థన చేయండి, మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు కదా అంటారు. అంటే చేస్తానమ్మా ఖచ్చితంగా. అయితే వారు ఆ విధంగా అడుగుతారు. అంటే మనల్ని దేవుడు ఈ యొక్క లోకంలో నుంచి ఏర్పాటు చేసుకున్నాడు, కానీ అనేకులు ఏర్పాటు చేసుకుంటాడు కానీ వారు మందిరానికి రాలేరు. అంటే దేవుణ్ణి సంపూర్ణముగా నమ్ముకోలేరు అనమాట, అపనమ్మకముతో. అంటే వారు ఏంటంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యం ఇస్తే చాలు, యేసుప్రభు దేవుడని నమ్ముతారు కానీ నిజంగా నమ్మరు. మేము యేసుప్రభు వారిని స్వీకరిస్తామని ఎవరు కూడా చెప్పరు. కానీ వారికి ఏం కావాలి? స్వస్థత కావాలి, అనారోగ్యం నుంచి ఆరోగ్యం అనేది కావాలి, అంతవరకే. అయితే ఇక్కడ మనకు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏర్పరచబడిన వంశం, మనకు ఒక వంశాన్ని అనేది దేవుడు ఇచ్చాడు. ఇక్కడ మనం చూస్తే రాజులైన యాజక సమూహముగా మనల్ని చేశాడు. మూడవదిగా మనం చూస్తే పరిశుద్ధ జనాంగంగా పిలుస్తా ఉన్నాడు కదా. ఇంతకుముందు మనం చూసుకున్నాం కదా, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు కూడా పరిశుద్ధుడై అంటున్నాడు. అంటే ఇక్కడ కూడా మనం చూస్తే ఆ పరిశుద్ధ జనమును దేవుని సొత్తు అయిన ప్రజలనై ఉన్నారు. పరిశుద్ధ జనము తర్వాత మనం ఏ విధంగా ఉన్నామంట? దేవుని సొత్తుగా మనం ఉన్నాం. ఆయన సొత్తును ఆయన ఎలాగైనా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మనకు ఒక వస్తువు ఉంది అనుకోండి, మనకు ఒక సొత్తు ఉంది, వాచ్ అనుకోండి, లేకపోతే మనకు ఏదైనా బంగారు చైనే ఉంది అనుకోండి, అది మన సొత్తు కదా. దేవుడు దాన్ని అంటే నేను ఏ విధంగానే చేసుకోవచ్చు, గడియారాన్ని కానీ లేదంటే చైన్ కానీ ఏదైనా కూడా నేను ఏ విధంగానే చేసుకోవచ్చు. దేవుడు కూడా తన సొత్తైన మనం ఆయన ప్రజలం కనుక, ఆయన సొత్తుగా ఉన్నాం కనుక మనల్ని ఆయన ఏ విధంగానే చేసుకోవచ్చు కదా. కానీ దేవుడు ఆ విధంగా చేయలేదండి. మనల్ని ఒక ఉన్నతమైన గొప్ప స్థానంలో ఉంచడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తాడు దేవుడు. మరి ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ఏది 1 కొరింథీయులు రాసిన పత్రికలో మనం చూస్తే అక్కడ నన్ను ధనవంతుడు చేయడానికి కోసం ఆయన దరిద్రతను తన తీసుకున్నాడు అనమాట. నా యొక్క దరిద్రతను అంతా కూడా తను తీసుకొని నన్ను ధనవంతుడని చేయడానికి కొరకని దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అంటే నా యొక్క దరిద్రత అంతా కూడా తను తీసుకొని నన్ను ధనవంతుడిగా చేయడానికి తను ఆ యొక్క సిలువలో తన ప్రాణాన్ని ధారగా పోశాడు, తన ప్రాణాన్ని త్యాగంగా ఇచ్చాడు. అయితే మనము చీకట్లో ఉన్నప్పుడు తను ఏ విధంగా చేశాడంట? వెలుగులోనికి పిలిచాడండి. కానీ మనం ఏం చేస్తాం? చీకట్లో ఉండడానికి కొన్నిసార్లు ఇష్టపడుతూ ఉంటాం. కానీ దేవుడు ఆ విధంగా మనల్ని ఎప్పుడు కూడా చీకట్లో ఉండడానికి ఇష్టపడడు, ఎప్పుడు కూడా దరిద్రతలో ఉండడానికి ఇష్టపడడు, ఎప్పుడు కూడా లేమిలో ఉండడానికి ఇష్టపడ్డాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదంటాడు. ఎవరు? దావీదు మహారాజే 23వ కీర్తన అంటాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను వరుణు చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు, నా ప్రాణం నాకు ఆయన సాధు తీర్చున్నాడు, తన నామం బట్టి నీతి మార్గంలో నడిపించున్నాడు, గాఢాంధకారంలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డుకర నీ దండమును నన్ను ఆదరించును, నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నుండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినం అన్నీ నీ కృపాక్షేమంలో నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసిన దావీదు మహారాజు ఎంత చక్కటి ప్రార్థన ఆ 23వ కీర్తనలో చేస్తాడంటే, అంత చక్కటి ప్రార్థన. మనం కూడా ఆ విధంగా ప్రార్థన పరులుగా ఉండాలని దేవుడు, పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయనకు నచ్చినట్టుగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కానీ మనకు నచ్చినట్టుగా ఉంటాం. ఆ విధమైంది సరికాదండి. మరి తిరిగి మనం 103వ కీర్తనలోకి వచ్చేసినట్లయితే అక్కడ మనం చూస్తే 103వ కీర్తన 4వ వచనం మనం చూసినట్లయితే 3వ వచనం చదవండి. 3వ వచనం, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. చాలా అండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని 2వ వచనంలో మనం చూస్తాము. ఆ యొక్క ఉపకారాలన్నీ కూడా 3-4 వచనాల్లో పొందుపరిచాడు. ఏ విధంగా? ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు.
మనం చూస్తే మన దోషాలు ఏ విధంగా ఉంటాయంటే, మనం అనేక సార్లు దేవునికి మన దోషముల ద్వారా దేవుణ్ణి దుఃఖిస్తుంటాం. మన దోషాలు ఏ విధంగా ఉంటాయంటే, మనం దేవునికి కుంటిదాన్ని గుడ్డిదాన్ని అర్పించే వరంగా ఉంటాం. మలాకీలో మనం చూస్తే అదే వాక్యం మనకు అక్కడ కనబడుతుంది. ఏ విధంగా అంట, మలాకీ 1 మనం 8వ వచనంలో మనం చూసినట్లయితే, చదవండి 1:8. గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన యెడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన యెడల అది దోషము కాదా? అంటే మన దోషములు ఏ విధంగా ఉన్నాయంట, మనము కుంటి దానిని గుడ్డి దానిని అర్పించే వరంగా ఉంటాం. అంటే సంపూర్ణమైన ఆరాధన దేవునికి అర్పించలేకపోతున్నాం. ఇక్కడ అదే మరి మలాకీ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన యెడల అది దోషము కాదా అని అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు కదా. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకు ఒక క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. ఏ విధంగా అంట, మన దోషాలు ఏ విధంగా ఉంటున్నాయంట, గుడ్డి దాన్ని అర్పిస్తూ మనం దోషం చేస్తూ ఉన్నాం. మరి కుంటి దాన్ని అర్పిస్తూ రోగము గల దాన్ని అర్పిస్తూ ఆయనకు మనము దోషిగా ఉంటున్నాం కదా. ఇక్కడ అదే దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. గురుడి దానిని తీసుకొని బలిగా అర్పించిన యెడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన యెడల అది దోషము కాదా? అంటే మన యొక్క అర్పణ అంతా కూడా దోషిగా ఉంటుందన్నమాట. అంటే మనం అర్పించేది సరి అయినది కాదు అని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మనం అర్పించేది ఏ విధంగా ఉండాలంటే, ఎలాంటి నిష్కలంకం లేని గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తంలాగా ఉండాలన్నమాట కదా. క్రీస్తు రక్తంలో దోషం ఉందా? నిష్కలంకం ఉందా? పాపం ఉందా? లేదు. మనం పాపంగా ఉన్నాం కాబట్టి ఆయన భక్తిహీనుల కొరకు యుక్త కాలమున చనిపోయాడు కదా. నా యొక్క భక్తిహీనత కొరకు, అంటే నా యొక్క శక్తిహీనత కొరకు, నా యొక్క రోగం కొరకు, నా యొక్క దోషం కొరకు ఆయన ఆ యొక్క సిలువలో తన యొక్క ప్రాణాన్ని ధారగా మరి అర్పించాడు. తన ప్రాణాన్ని ధారగా పోశాడు. మనం ఇంతకుముందు చదువుకున్నాం. ఏ విధంగా కూడా మనము దేవునికి అర్హులముగా ఉండలేము. ప్రతి విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా దేవునికి మనము ఏ విధమైన కూడా సరిపోల్చుకోలేము. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధంగా ఉన్నాడు. అంటే మనం పరిశుద్ధంగా లేమని చెప్పేసే కదా ఆయన పరిశుద్ధంగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనం అర్పించేది ఏ విధంగా ఉండాలి? నిష్కలంకం, అంటే ఏ కలంకం లేనిదిగా, గుడ్డిది కాకుండా, ఒంటిది కాకుండా, రోగం లేనిది కాకుండా, అంటే మనం ఏ విధంగా దీన్ని చెప్పుకోవాలంటే, ఒక ఆరోగ్యకరమైన, అంటే మంచిది, ఏ విధమైన దానికి లోపం లేనిది మనము దేవునికి అర్పించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే రకంగా మనం 103వ కీర్తనకు వచ్చేస్తే 3-4 వచనాలు మనం చూస్తున్నట్లయితే, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కూడా కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షంలో నీకు కిరీటంగా ఉంచున్నాడు, పక్షిరాజు యవనం వలె నీ యవనమును కొత్తగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. ఎప్పుడు కూడా దేవుడు మనకు మేలులే చేసే దేవుడిగా ఉంటాం. మనం ఎన్నోసార్లు అధైర్యంగా ఉంటాం, ఎన్నోసార్లు భయపడుతూ ఉంటాం. మన యొక్క పరిస్థితుల ద్వారా, మన యొక్క అనారోగ్య కారణంగా మనం చూస్తే ఎన్నోసార్లు మనము భయపడుతూ ఉంటాం. కానీ ఆయన మాత్రము మనకి ఎప్పుడు కూడా మేలు చేయడానికే, మనల్ని ఎప్పుడు కూడా ధైర్యపరచడానికే, మనం ఎప్పుడు కూడా భయపడకుండా ఉండడానికి దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. కానీ మనము దేవుని యొక్క సన్నిధానంలో ఆయన్ని మనము అంటే అడగడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం, అడగడానికి చాలాసార్లు సంకోచిస్తూ ఉంటాం, అడగడానికి మోకరించడానికి మనకు మనస్సు రాదనమాట. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా మేలు చేసే దేవుడుగానే ఉంటాడు. ప్రతి ఒక్కరి జీవితంలో, ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు మేలు చేసే దేవుడుగానే ఉంటాడు. ఎప్పుడు కూడా ఆయన శాపానికి మనకు దగ్గరగా చేయడండి. ఎప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా దేవుడు మేలు. ఎప్పుడైతే మనం ఆయన నమ్ముతామో, ఎప్పుడైతే ఆయన్ని మనము గ్రహిస్తామో, ఎప్పుడైతే మనము ఆయన్ని మనం చేర్చుకుంటామో, ఎప్పుడైతే మనం ఆయన యొక్క మాటలన్నీ కూడా దాని ద్వారా మనము నడుస్తామో, అప్పుడు ఖచ్చితంగా మనకు మేలు దయచేసే దేవుడుగా ఉంటాడు. అదే 6వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా నీతి క్రియలను జరిగించు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. అనేక సార్లు మనకు బాధ వస్తుంది, అనేక సార్లు మనకు
దుఃఖం వస్తుంది, అనేక సార్లు మనకు ఇరుకు వస్తుంది, ఇబ్బంది వస్తుంది, అనారోగ్య పరిస్థితులు వస్తాయి. ప్రస్తుత రోజుల్లో మనం చూస్తే చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు కదా. ఈ రోజుల్లో చెప్పాలంటే బీపీ, షుగర్ ఇవి రెండు కదా మనిషిని కృంగదీస్తున్నాయి. ఇవి రెండింటికి మనిషి విలువిల్లాడిపోతున్నాడు. బీపీ, షుగర్ హై వచ్చిందంటే అంతే, లో వచ్చినా అంతే, హై వచ్చినా అంతే, లో వచ్చినా అంతే కదా. అయితే దేవుడు మనల్ని మరి ఎంతగానో తన యొక్క కృపలు భద్రపరుస్తూ మరి అన్ని విధాలు కూడా దేవుడు మనకు మేలును అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే 7వ వచనంలో ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచను. అయితే మోషేతో మరి ఆయన ఏ విధంగా తన మార్గాలు తెలియజేసడం మనం చూస్తే అక్కడ ఏమంటాడు, 14వ వచనం నిర్గమకాండము, నీ వేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోమ్మంటాడు. ఆయన చూపించిన మార్గంలో సాగిపోమని అక్కడ తెలియజేస్తాడు. ఒకసారి చూడండి ఆ వాక్యాన్ని. అంతలో ఒక్క నిమిషం 14:15 చదవండి. అంతలో యెహోవా మోషేతో నీ వేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పాను. చాలండి, దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. అంటే మోషేతో ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఆ యొక్క 6 లక్షల కాల్బలాన్ని మరి ఆయన నడిపిస్తున్నప్పుడు దేవుడు తనతో చాలా సందర్భాల్లో దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తాం. అంతే మాత్రమే కాకుండా ఆ యొక్క ఐగుప్తీలను మన యొక్క సముద్రం మధ్యలో ముంచివేశాడు కదా. మరి ఇశ్రాయేలీయులను ఏం చేశాడు, 6 నెలల మీద నడిపించాడు కదా. ఇక్కడ మనం చూస్తాం 21వ వచనంలో, మోసే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని 6 నెలలుగా, అంటే సమస్తమైన అధికారము మరి మోసేకు దేవుడు ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. అంతమందిని నడిపించినప్పుడు మరి అధికారము దేవుడు మరి ఆయనకు ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఎంత గొప్ప సంఘటనలు ఇక్కడ మనం చూస్తామంటే ఆ యొక్క సముద్రం అట మరి మధ్యన 6 నెలలుగా ఏర్పడినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. అందరికీ తెలుసు కదా ఈ విషయాలు. మరి బైబిల్ చదివిన బైబిల్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా యొక్క మరి ఆ యొక్క సముద్రం గురించి అందరికీ తెలిసిన విషయం అనమాట. 22వ వచనంలో మనం చూస్తే, నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను 6 నెలల మీద నడిచిపోయేది. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కను వారికి గోడల వలె నుండెను అంటాడు కదా. చూడండి ఎంత చక్కటి సందర్భం మనం ఇక్కడ చూస్తే. ఒక సముద్రం అంటే ఎన్ని వేల కిలోమీటర్ల లోతు ఉంటుందో తెలియదు. అలాంటి సముద్రము మరి యొక్క దేవుడు అద్భుతం చేసినట్టుగా మనం అక్కడ చూసుకోవచ్చు. ఆ సముద్రాన్ని 6 నెలలుగా చేయాలంటే మామూలైన మాటలు కాదు. మామూలుగా ఒక దాన్ని ఏమంటారంటే చెరువులు ఉంటాయి కదా, ఆ చెరువులనే మనం చూస్తే కొద్దిగానే లోతు ఉంటాయి, కానీ లోపల ఏముంటుంది, పూడు ఉంటుంది. తెలుసు కదా, పూడు అంటారు కదా, పూడు ఉంటుంది అంటే బురద. దాని కింద ఇంకా చాలా లోతుగా ఉంటుంది. అలాంటి చెరువుకి అంత ఉంటే ఒక సముద్రం కొన్ని వేల కిలోమీటర్ల లోతు ఉంటుంది. అలాంటి సముద్రాన్ని మరి దేవుడు 6 నెలలుగా చేశాడంటే అక్కడ ఎంతో గొప్ప అద్భుతం చేసినట్టుగా మనం చూసుకోవచ్చు. అంటే మోసే ద్వారా మరి దేవుడు ఆ యొక్క 6 లక్షల కాల్బలాన్ని మరి నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. 29వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, అయితే ఇశ్రాయేలీయులు 6 నెలలు సముద్రం మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే నుండెను అంటాడు కదా. నీళ్లు గోడలుగా ఉండడం ఏంటి, మనం ఆలోచన చేస్తే గొప్ప అద్భుతం కదా ఇది. మామూలుగా బురద అది ఆరడానికి కొన్ని దినాలు పడుతుంది. మనము రీసెంట్గా చూస్తే పోయిన సంవత్సరంలో చెన్నై ఆ ప్రాంతంలో మనం చూస్తే ఆ తుఫాను ద్వారా కొన్ని గ్రామాలు బురదమయమైపోయాయి. అదంతా ఆరాలంటే కొన్ని దినాలు పట్టింది కదా. మరి చూడండి, ఒక సముద్రము 6 నెలల ఆ యొక్క రాత్రంతా కూడా దేవుడు ఆ యొక్క గాలి చేత మరి దాన్ని 6 నెలలుగా చేసినట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఇరుప్రక్కల కూడా ఆ యొక్క నీళ్లు గోడలుగా నిలిచిపోయాయంట. ఇది ఒక గొప్ప
బైబిల్లో మనం చూడాలంటే గొప్ప అద్భుతంగా మనము ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని కానీ ఈ యొక్క సందర్భాన్ని కానీ మనము చూసుకోవచ్చు. మరి ముగింపుగా మనం ఒక వాక్యాన్ని చూసుకుందాం. 10-11 వచనాలు చూసుకొని, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. చాలండి, తర్వాత చదువుకుందాం. అయితే ఇక్కడ మనం చూస్తే మన పాపములను బట్టి మనకు ప్రతీకారము ఆయన చేయలేదండి. చేసినట్లయితే ఈ దినమున ఒక్కరం కూడా ఇక్కడ కూర్చోలేమండి కదా. ప్రతి ఒక్కరం కూడా పాపం అంటే పెద్ద ఏదో దొంగతనం చేయడమో వ్యభిచారం చేయడమో ఇవన్నీ కాదండి. ఒక చిన్న అబద్ధం ఆడితే కూడా పాపం కింద లెక్క కదా. అలాంటిది ఇక్కడ మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. చేసినట్లయితే దేవుడు ప్రతీకారం చేసినట్లయితే ఈ దినాన్ని మనం ఇక్కడ కూర్చోలేము. ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటాడు కదా. ఇంకొకటి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును అంటాడు కదా. అంటే ఒక చిన్న తప్పిదం చేస్తే చాలు పాపం చేయడానికి కారణమవుతుంది. కానీ దేవుడు మన యొక్క పాపాలన్నీ కూడా తన యొక్క వీపు వెనుక తట్టున పారవేసుకుని ఉన్నాడు కదా. యెషయా గ్రంథంలో మనం చూస్తే అక్కడ ఏమంటాడు, 37 యెషయా గ్రంథంలో కదా, ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 17వ వచనం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమయ్యను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి, నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ కూడా పారవేసితివి. చాలండి, దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. మన పాపములను ఒకవేళ జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఈ దినాన్ని మనం ఇక్కడ కూర్చునే వరం కాదు, కూర్చునడానికి ఆస్కారం కూడా లేదు, కూర్చోవడానికి మనకు అర్హత కూడా లేదనమాట. కానీ దేవుడు మరి ఆయన నీ పట్ల నా పట్ల చూపిన ప్రేమ ఈ దినం ఇక్కడ మనము కూర్చోగలిగాం. ఇక్కడ ఏమంటాడంటే, మిక్కుటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు కారణమైన. ఈ యొక్క మాటలు ఎవరు మాట్లాడుతున్నారండి? హిజ్కియా భక్తుడు కదా. హిజ్కియా ఏమంటాడంటే, మిక్కుటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు కారణమయ్యను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి, నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ కూడా పారవేసితివి. అంటే మన పాపములన్నీ కూడా కనబడకుండా ఏం చేశాడంటే వీపు వెనకాల వేసుకున్నాడట. ముందు వేసుకుంటే కనిపించేవి, కానీ వీపు వెనకాల వేసుకున్నాడు దేవుడు. మన యొక్క పాపములు ఎన్నింటిని కూడా ఆయన జ్ఞాపకం చేసుకోవడం. అలాంటి పరిశుద్ధమైన దేవుని మనము కలిగి ఉన్నాం. అయితే 18-19 వచనాలు కూడా మనం చూసుకున్నట్లయితే, పాతాళంలో నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు, సజీవులు సజీవులే కదా నేను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తున్నాను. అంటే దేవుడు మనల్ని సజీవంగా ఉంచాడు. ఎందు గురించి? దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి మహింపరచడానికి, దేవుని నామాన్ని గొప్ప చేయడానికి, ఆయనకు సాగిలపడడానికి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. మన పాపంలో ఎప్పటికీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకోండి. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తుల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆయన కృప లేనిది మనము ఇక్కడ ఉండలేము. 117 కీర్తనలో కూడా ఏమంటాడు అక్కడ, యెహోవా కృప హెచ్చుగా ఉన్నది. అంటే అంత ఎక్కువగా, అంత అధికముగా నీ మీద నా మీద దేవుడు కృప చూపాడు. కాబట్టి ఆ విధంగా దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు పరిశుద్ధంగా జీవించాలని, పరిశుద్ధంగా ఉండాలని దేవుడి యొక్క ఉదయకాల సమయం మాట్లాడుతున్నాం. కాబట్టి మనం పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించుకుందాం, ఆయన మహింపరచుకుందాం, ఆయన కనపరుచుకుందాం. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించి మహిమ పొందుగాక. ఆమేన్. మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి, కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు, జీవగల దేవుడు, జీవాధిపతివి, దేవ మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ కృపలో జ్ఞాపకం చేస్తున్నారు దేవా. మరి నేను మీ స్వరాన్ని వినిపించాలని నేను మమ్మల్ని సమకూర్చిన రీతిని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకున్నాను. నేను మా హృదయాలతో మీరు మాట్లాడండి, మీ స్వరములైనా మా చెవులకు వినిపించండి తండ్రి. దేవా
మేము నేను ఈరోజు నేను కొన్ని విషయాలు నేర్చుకుని మిమ్మల్ని మహింపరుస్తూ మేము వెళ్ళడానికి మేము అడ్డుపండించుకుని మహింపొందాము. ఎందుకు పనికిరాని వాళ్ళని తండ్రి దేవని మీ సిలువు చాటును నన్ను మరుగుపరుచుకుని పరిశుద్ధాత్మ దేవ మీ వాక్కులు నా నోట్లో ఉంచండి. మీరే మాట్లాడి మీరే మహింపొందాలి. నాకు ఇచ్చిన పనులను బట్టి మీ పాదాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన చేసే పరిశుభ్రాన్ని అడిగి పొందటమా ప్రార్థన. మరలా చదువుతానండి. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 19వ వచనము. ఆత్మను ఆర్పకుడి. వినడానికి బాగుంది కదండి మాట. పౌలు గారు తెస్సలోనికలకు రాస్తూ ఈ వచనము బైబిల్లోనే అతి చిన్న వచనం. ఏంటిదంటే అది ఆత్మను ఆర్పకుడి. ఏంటి ఆత్మ, ఏంటిది ఆర్పేది? మనం చిన్న ప్రశ్న వేసుకోవాలి. దానికంటే ముందు 1 తెస్సలోనికలు మొత్తం 5వ అధ్యాయం మనం చూసుకుంటే చిన్న బ్యాక్గ్రౌండ్ ఇస్తాను మీకు. 5వ అధ్యాయం ఇంటికి వెళ్తా చదవండి. అక్కడ ఏముంటుందంటే దేవుని యొక్క 2వ రాకడ గురించి మాట్లాడబడింది. ఏమంటారంటే 2వ రాకడలో దేవుడు వచ్చేటప్పుడు దొంగలాగా వస్తాడు. ఎలా వస్తాడంటే దేవుడు దొంగలాగా వస్తాడు. కానీ ఆయన ఏమంటాడంటే మనము దేవుని రాకడిని కనిపెట్టలేనంత మత్తులో మనం ఉండకూడదు. ఎందుకంటే మనము రాత్రివారం కాదు, మనము పగటివారం. పౌలు గారు మాట్లాడేది ఏంటిదంటే మనం రాత్రివారం కాదు. సో దొంగ వచ్చేటప్పుడు మనం మెలకుగా ఉండాలి. సో మనం మత్తులమగా ఉండకూడదు. దొంగ ఎందుకు వస్తాడంటే దోచుకోవడానికి వస్తాడు. ఏంటి? విలువైనవి దోచుకోవడానికి వస్తాడు. అంతే కదా, దొంగ దేనికి వస్తాడు? విలువైనవి దోచుకోవడానికి. అంతేగాని వచ్చి చెత్తపుత్త తీసుకెళ్ళాడు కదా దొంగ వచ్చి, విలువైన తీసుకోవడానికి వస్తాడు. ఆయన వచ్చేటప్పుడు మనం కనిపెట్టుకుని ఉండాలి అని చెప్పుకుంటూ మనం ఏం చేయాలో అక్కడ రాయబడి ఉంటుంది. పౌలు గారు రాస్తుంటారు. ఏంటంటే ఒకరినొకరు ఆదరించుకోండి, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోండి, ఒకరినొకరు సరి చేసుకోండి, ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించండి. మీరు విశ్వాసము నిరీక్షణను శిరస్త్రానం వేసుకోండి. తర్వాత రక్షణ నిరీక్షణను శిరస్త్రానం వేసుకోండి. ప్రేమ విశ్వాసమును కవచం పట్టుకోండి. ఎందుకు అవన్నీ? శిరస్త్రానం కవచం ఎందుకు? యుద్ధానికి దిగడానికి. యుద్ధానికి దిగి కింద ఇంకా రాసుకుంటూ వస్తారు. ఒక్కొక్కరు బుద్ధి చెప్పుకోవాలి. తర్వాత ఎవరికి కీడు చేయొద్దు, మనం పలికేదంతా మంచిగా పలకాలి, కీడు పలకకుండా మన నోరుని అదుపులో పెట్టుకోవాలని చెప్పుకుంటూ ప్రాముఖ్యమైన ఒక మాట అంటాడు. ఏంటిదంటే అది ఆత్మను ఆర్పకుడు. దాని గురించి ఇంకేం రాయలేదు అక్కడ, పైన కానీ కింద కానీ ఏమి రాయలేదు. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ చెప్పాలంటే ఆయన ఒక యుద్ధం గురించి మాట్లాడుతూ సడన్గా ఒక మాట ఏమంటాడంటే ఆత్మను ఆర్పకుడి అని చెప్పి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళిపోతాడు. విచిత్రం అనిపిస్తుంది మనకి. ఏంటిది ఆత్మను ఆర్పకుడి అంటే అర్థం ఏంటిది అని ఆలోచన చేస్తే, ఆత్మ అంటే ఎవరండి? ఆత్మ అంటే ఎవరు? ఆత్మ అంటే దేవుడు అంటారు. అంటే మనకు తెలుసు దేవుడు త్రిత్వమై ఉన్నాడు. మనకి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మనం జనరల్గా ఆత్మ లేదా పరిశుద్ధాత్మ అంటే ఒక వస్తువులాగా మనం చూస్తాం. అసలు యాక్చువల్ పరిశుద్ధాత్మ అని కూడా అనకూడదు మనం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనాలి, లేదా పరిశుద్ధాత్ముడు. విషుడ్ అంటే మనం ఎలా అంటే ఆయన ఒక పర్సన్గా, ఒక వ్యక్తిగా మాట్లాడాలి. ఎందుకంటే ఆయన వ్యక్తే. ఆయన ఏదో మనం జనరల్గా మన తప్పు కాదు అది, మనం వినే మాటలను బట్టి. ఏంటిదంటే ప్రసంగాలు చేసేటప్పుడు కానీ ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దిగు అంటారు. పరిశుద్ధాత్మ దిగు, పరిశుద్ధాత్మ పని చేయి. ఆయన ఏమన్నా ఒక వస్తువు అండి, లైట్ వేస్తే లైట్ ఆన్ అవ్వడానికి కాదు కదా. ఆయన ఏంటిది అక్కడ ఆదికాండం నుంచి ఉన్న వ్యక్తి, ప్రకటన వరకు ఉన్న వ్యక్తి. ఆయన ఆదికాండము 1వ అధ్యాయం 2, 3 వచనాలు చూసుకోవచ్చు. అక్కడ ఏంటంటే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడ్చుండెనని రాయబడి ఉంటుంది. ప్రకటన 22లో కూడా అక్కడ పరిశుద్ధాత్మ దేవుని గురించి రాయబడి ఉంటుంది. అంటే ఆయన ఒక వ్యక్తి, దేవునిలో ఒక భాగంగా ఉన్నాడు. మనకి తండ్రి గురించి తెలుసు, కుమారుని గురించి తెలుసు, కానీ పరిశుద్ధాత్ముని గురించి ఎక్కువగా తెలియదు మనకి. ఎందుకంటే మనం పట్టించుకోము. ఏముందిలే, దేవుడు చేస్తాడు. ఏంటిది? యేసుప్రభు వారు వచ్చారు, ఆయన చేయాల్సిన కార్యమును సఫలం చేశారు, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పారు, వెళ్ళిపోయారు. తర్వాత ఇంకో పని కూడా చేశారు ఆయన. ఏంటిది అది? యోహాను 14, 15, 16, 17లో మనం చూసుకుంటే అక్కడ ఒక మాట అంటే ఏంటంటే తండ్రి దగ్గర నుంచి మీకు ఒక అతను పంపిస్తాను. ఎవరైనా? ఆదరణకర్త, కంఫర్టర్ అంటారు, లేదా హెల్పర్. నేను ఎవరి దగ్గర నుంచి పంపిస్తాను? దేవుని దగ్గర నుంచి ఒక ఆదరణకర్త మీకు పంపిస్తాను. ఆయన ఏం చేస్తాడో మీకు అంటే ఆయన మీరు ఏం చేయాలో ఆయన చెప్తాడు. కానీ ఆయన ఏం చెప్తాడు? ఏవైతే నేను చేశానో అవే చెప్తాడు, వాటిని మించి ఇంకేం చెప్పడు. నేను ఏ కార్యాలు అయితే ఇక్కడ చేసి సఫలం చేసి మీ కొరకు ఒక మార్గాన్ని ఏదైతే స్థిరపరిచానో ఆ మార్గంలో మీరు ఎలా నడవాలో,
ఆ మార్గంలో మీరు పడిపోకుండా ఎలా నిలబడాలో ఆ మార్గంని మీకు చూపించేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ. అయితే మనం కొన్ని విషయాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు ఈ పరిశుద్ధాత్ముడు ఎవరు అని ఒక ప్రశ్న మనకు వేసుకుంటే సింపుల్గా చెప్పాలంటే హీఈస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఎవరండి ఈయన? దేవుని దగ్గర నుంచి వచ్చే ఒక మనకి బహుమానం. ఎహెచ్కేలు 36:26 ఒకసారి చూడండి. ఎహెచ్కేల్ రాసిన గ్రంథము 36:26. అందరికి తెలిసిన వాక్యం ఇది. నేను చదువుతాను, అందరు తీసినట్టయితే ఎహెచ్కేలు 36:26, 718 పేజీ. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగచేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించిన వారిగాను నా విధులు గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను. అంటే ఏం చేస్తా అంటారు ఇక్కడైనా? నూతన హృదయం మీకు ఇచ్చేది దేవుడు. ఫస్ట్ ఒక నూతన హృదయాన్ని ఇస్తా అంటాను, నూతన స్వభావమును మీకు కలుగజేశాను, రాతి గుండె మీలో తీసి మాంసపు గుండె మీలో ఇస్తాను, నా ఆత్మను మీ అందించాను. ఇప్పుడు నా ప్రశ్న ఒకటి ఏంటిదంటే, మనలో పరిశుద్ధాత్ముడు ఎంతమంది దగ్గర ఉన్నారు? హల్లెలూయా చెప్పండి ఒకసారి. పరిశుద్ధాత్మ ఉన్నాడు మనలో, నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కొంచెం డౌట్ ఉంది కదా, ఉన్నాడా లేడా, అసలు ఉంటాడా మనలో పరిశుద్ధాత్ముడు, నిజంగా మన పరిశుద్ధాత్ముడు దేవుడు నాకు ఇచ్చాడా అన్న ప్రశ్న ఉండొచ్చు. అయితే దాన్ని కొట్టివేస్తూ బాప్తిసం ఇచ్చి యోహాను ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనకాల రాబోయేవారు ఏం చేస్తాను, మీకు అగ్నిలో బాప్తిసం ఇస్తాను. అక్కడ అగ్ని ఎవరికి సాదృశ్యము? పరిశుద్ధాత్మకి సాదృశ్యం. అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే, సంఘ పెద్దలు కానీ సంఘ కాపరి కానీ మనకి నీళ్ళలో బాప్తిసం ఇచ్చినప్పుడు అందరు చూసేది ఏంటిదంటే, మనలో ఒక నూతన హృదయం వచ్చింది, మనలో ఒక నూతన స్వభావం వచ్చింది, మన పాత క్రియలు గతించాయి, కొత్త క్రియలు రాబోతున్నాయి చూస్తుంటారు. ఎందుకంటే ఒప్పుకుంటారు కదా, క్రీస్తే అవును దేవుడే నా కొరకు చనిపోయాడని నమ్ముచున్నాను, దేవుడు నా కొరకు వచ్చాడని నమ్ముచున్నాను, ఆయన చేసిందంతా నా కొరకే, నా పాపంల కొరకే నేను విశ్వసిస్తున్నాన్న మాటలు పలుకుతారు. సో మనకు కనిపించేది ఏంటంటే నూతన హృదయం, నూతన స్వభావము, ఒక మారిపోయిన మనసు కనిపిస్తుంది. కనిపించినది ఏంటిదంటే, ఆ మరుసటి క్షణాన పరిశుద్ధాత్మ దిగి వస్తారు మన మీదకి. అంటే దేవుడిచ్చే బహుమానము బాప్తిసం పొందిన వెంటనే, మనం బాప్తిసం సాదృశ్యంగా అనుకుంటాము, కానీ మనం మారుమనసు పొందినామంటే పరిశుద్ధాత్మ దిగి వచ్చేస్తాడు. ఎందుకంటే దేవుడు హృదయాలు పరీక్షిస్తాడు. నలుగురిలో నువ్వు బాప్తిసం తీసుకున్నావా లేదా అని దేవునికి సంబంధం లేదు. మనం నిజంగా మన హృదయంలో దేవుడు క్రీస్తే యేసని, లేకపోతే యేసే క్రీస్తని మనము విశ్వసిస్తే అప్పుడే పరిశుద్ధాత్మ మన మీద దిగి వస్తాం. అంటే మనము క్రైస్తవులుగా లేదా దేవుని బిడ్డలుగా పొందిన వెంటనే దేవుడిచ్చే మొట్టమొదటి బహుమానం ఏంటిదంటే పరిశుద్ధాత్మను మన మీద దింపేస్తుంది. అందుకే 1 కొరింథీ 3:16, 2 కొరింథీ 3:19, 2 కొరింథీ 6:20 అన్నిట్లో చూసుకుంటే ఒకటే మాట ఏంటిదంటే, నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని, మీలో దేవుని ఆత్మ నివసిస్తున్నారని మీరు ఎరుగరా. ఎందుకన్నాడు దేవుడు? ఇమీడియట్గా ఎందుకు చెప్పాడు? ఎందుకంటే నేను మీలో దింపేశాను పరిశుద్ధాత్మని. అంటే నేనే మీలోకి వచ్చి దిగి నివసిస్తున్నాను. నేను ఉన్నానన్న సంగతి మీకు తెలీదా? మీరు గుర్తెరగట్లేదా? విలువైన శరీరము నీ శరీరాన్ని బట్టి కాదు, ఆ విలువ దేని బట్టి అంటే నేను ఉంచిన ఆత్మను బట్టి. అందుకే దేవుడు ఏమంటాడంటే, యేసుప్రభు వారు మాట్లాడతాడు, ఏంటిది, బలిపీఠం ముఖ్యమా లేకపోతే బలిపీఠం పైన ఉన్న అర్పణ ముఖ్యమా? బలిపీఠము ముఖ్యం. ఎందుకు? అర్పణ పరిశుద్ధపరచబడింది ఎందుకంటే బలిపీఠం మీద పెట్టాం కాబట్టి. అంటే దేవుడు మాట్లాడేది ఏంటిదంటే, మన ఈ తాత్కాలికమైన శరీరం ముఖ్యం కాదు, దానిలో ఉంచబడిన పరిశుద్ధాత్ముడే ముఖ్యం. అయితే మనకు పరిశుద్ధాత్ముడు ఎందుకు అవసరమా? యేసుప్రభు వారు చేసి వెళ్ళిపోయారు కదా. ఏం చేశారు ఆయన? మనకి ఇవ్వవలసిన, దేవుడు ఏమన్నాడు వెళ్ళే ముందు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, అక్కడ మీ కొరకు ఏం చేస్తాను అంటాడు దేవుడు, స్థలం సిద్ధపరుస్తాను. ఒకవేళ లేకపోతే మీకు చెప్తాను, అక్కడ ఉంది చాలా స్థలం ఉంది, నేను స్థలం సిద్ధపరుస్తున్నాను, మీ కొరకు అనేకమైన గృహాలు నేను కడతాను, అక్కడికి వెళ్ళి మిమ్మల్ని వస్తాను, మళ్ళీ తీసుకువెళ్తాను. దేవుడు వాగ్దానం మీకు చేయలేదు, అయిపోయింది కదా అక్కడికి. కానీ ఒక మాట చెప్పాడు, ఏంటిది, మీకు నేను ఆదరణకర్తను పంపిస్తాను. అపోస్తుల కార్యం 1లో మనం చూసుకుంటే అక్కడ కూడా మాట్లాడుతాడు,
మీరు వేచి ఉండండి, మీరు ఏం చెయ్యొద్దు. శిష్యులతో చెప్తాడు ఏంటిదంటే, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మీకులో వచ్చినప్పుడు మీరు ఏం చేయాలో అప్పుడు ఆయన చెప్తాడు. అంటే ఏంటిదంటే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది లేదా అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే, యేసు ప్రభువారు చేశాడు, తండ్రి అయిన దేవుడు చూపించిన ప్రేమ చూపించాడు. కానీ మనము అడుగు వేయాలంటే మనకు కావాల్సింది ఏంటిదంటే పరిశుద్ధాత్మ. ఆయన లేకుండా మనము ఏమి చేయాలి. అయితే పరిశుద్ధాత్మని గురించి ఎక్కడైనా రాయబడి ఉందా అన్న ప్రశ్న మనం వేసుకుంటే పాత నిబంధనలో అంటే రాయబడి ఉండాలి కదండి. మనకు తెలియాలంటే పరిశుద్ధాత్మను మనల్ని ఎలా నడిపిస్తాడు, లేదా పరిశుద్ధాత్మను మనల్ని తీసుకెళ్ళడానికి ఆయనకున్న అర్హతలు ఏంటిది మనకు తెలియాలి కదా, రాయబడి ఉండాలి కదా. అయితే డైరెక్ట్గా ఎక్కడ రాయబడలేదు, కానీ కొన్ని ఉదాహరణలు దేవుడు మన జీవితంలో ఉంచాడు. అది వెళ్ళే ముందు ఒక 3 విషయాలు అంటే 3 ప్రశ్నలు మేము ముందు ఉంచాలనుకుంటున్నాను. ఆది కాండంలో అబ్రహాము జీవితంలో మీకు తెలిసిన కొంతమంది పేర్లు చెప్పండి. అంటే ఆది కాండంలో అబ్రహాం అంటే 12వ అధ్యాయం నుంచి ఒక 30 అధ్యాయం వరకు మీకు తెలిసిన పేర్లు మామూలుగా ఎవరి పేర్లు అని చెప్పండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వెరీ గుడ్. యోసేపు, నోవాహు, షారా, ఆగరు, రిబ్కా. అన్ని ఇక్కడి నుంచి వస్తున్నాయి, ఇక్కడి నుంచి రావట్లేదు. అంటే జస్ట్ ఇంటరాక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక ప్రశ్నకి ఒక ప్రశ్న నేను మీకు వేసాను అనుకోండి, దానికి సమాధానం ఇవ్వాలని మీరు అనేక ఆలోచన చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే సమాధానం అంతా మీరు తృప్తి పొందుతారు. అందుకని ప్రశ్న వేస్తున్నాను. ఇంకా 10 వరకు చూసుకుంది. ఇంకా 8 అయినా ఇంకా 2 పేర్లు ఎవరైనా? ఇంకా 2 పేర్లు, హేబేలు, కయ్యూను. సగం అన్నీ 12 ముందు చెప్పినవే ఎక్కువ ఉన్నాయి. సగం 12 లోపల లేవు. హేబేలు, కయ్యూను, నోవాహు ఎవరు లేరు. సరే, మంచిది. తర్వాత ఇంకో ప్రశ్న, ఎస్తేరు గ్రంథంలో చెప్పబడిన పేర్లు ఏమని చెప్పగలరా? మొర్దెకై, హామాను, అహష్వేరోషు, వస్తి. సరే, చాలు. రూతు గ్రంథంలో చెప్పబడిన పేర్లు బోయాజు, రూతు, నయోమి, ఓర్ఫా, ఎలిమెలేకు కదండి. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చెప్పినవన్నీ కరెక్టే, తప్పేం లేదంటారు. కాకపోతే మనకి ప్రతి దగ్గర ఒక సైలెంట్ క్యారెక్టర్ కనిపిస్తుంది. మనం ఎప్పుడు మిస్ అయిపోతాం. మిస్ అయిపోవడం తప్పు లేదు, ఎందుకంటే ఆయన కనిపించేదే సైలెంట్గా కనిపిస్తాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంతే, సైలెంట్గా కనిపిస్తాడు, కానీ ఆయన చేయవలసినవన్నీ మనకు ముందే చేసి పెడతాడు. ఉదాహరణకు చూసుకుంటే ఆది కాండము, మీరు మర్చిపోయిన పేరులో ఒక పేరు ఏదంటే ఎలియాజర్. విన్నారండి పేరు ఎవరన్నా? ఎలియాజర్ విన్నారు కదా, కానీ తక్కువ గుర్తురారు మనకి. ఎందుకంటే ఆయన ఒక్కసారే కనిపిస్తారు. ఆయన కనిపించినప్పుడు పెద్దగా ఏం చేసినట్టు మనకేం అనిపించదు. ఏమన్నా చేశారండి? ఎలియాజర్ ఏం చేశారు చెప్పండి? ప్రార్థన చేశాడు. రైట్, ఇస్సాకు భార్య కొరకు ప్రార్థన చేశాడు, సంబంధానికి వెళ్ళాడు, అంతే. ఇంకేమైనా చేశాడండి ఆయన? అదే ప్రార్థన చేశాడు, సంబంధం చూడడానికి వెళ్ళాడు, అంతే. మధ్యవర్తిగా ఉన్నాడు. వెరీ గుడ్. కానీ విచిత్రం ఏంటంటే ఎలియాజరు అన్న మీనింగ్ అర్థం ఏంటంటే ఆదరణకర్త, కంఫర్టర్. అంటే ఎలియాజర్ అంటే అర్థం ఏంటిదండి? ఆదరణకర్త. అంటే ఈయనకి పరిశుద్ధాత్ముడికి ఏదో సంబంధం ఉంది, మనకు ఉంచాడంటే. అక్కడ అబ్రహాము తండ్రి పొజిషన్లో ఉన్నాడు, ఇస్సాకు కుమారుడి పొజిషన్లో ఉన్నాడు, ఎలియాజరు పరిశుద్ధాత్ముడి పొజిషన్లో ఉన్నాడు, రిబ్కా ఎవరి పొజిషన్లో ఉన్నారండి? సంఘం పొజిషన్లో. ఎందుకు అక్కడ రాయబడింది రిబ్కా చక్కనిదిను కన్యక అయి ఉన్నది. రాయాల్సిన అవసరం లేదు. ఎందుకు రాశాడు కన్యక అయి ఉన్నదని? ఎందుకంటే సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు రిబ్కా. అంటే ఇక్కడ మనకి ఎలియాజరు పరిశుద్ధాత్మునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం రిబ్కా ప్లేస్లో, అంటే చదవట్లేదండి నేను, మొత్తం ఒక జిస్ట్ ఇచ్చేస్తాను. మనం రిబ్కా ప్లేస్లో ఉన్నాము. అక్కడ రిబ్కాకి అబ్రహాము కానీ ఇస్సాకు కానీ తెలుసా? చూసిందా? చూడలేదు. కానీ ఎవరి మాట నమ్మింది? ఎలియాజర్ మాట. అంటే అక్కడ ముఖ్య ఉద్దేశం మనకి యేసు ప్రభు వారి గురించి కానీ తండ్రి గురించి కానీ తెలుసా? తెలియదు. ఎలా తెలిసింది? కేవలం బైబిల్ ద్వారా, అంతే కదండి. బైబిల్ ద్వారా మనం చూసాం. యేసు ప్రభుని ఎవరైనా చూసారు? ఇక్కడ దర్శనంలో చూసుండొచ్చు, కానీ లిటరల్గా ఎవరైనా చూసారా? ఎవరైనా విన్నారా? వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పారు? యేసు ప్రభు వారి ఫ్రెండో, తమ్ముడో, అన్నయ్యో
ఎవరైనా వచ్చి మీకు చెప్పారా? లేదా శిష్యులు వచ్చి మీతో డైరెక్ట్గా మాట్లాడారా? వెళ్ళలేదు. మనం తండ్రి గురించి ఎవరైనా డైరెక్ట్గా చెప్పారా? మీకు చెప్పండి. మనకు చెప్పేది ఎవరు? పరిశుద్ధాత్మ. అంటే మనకి సైలెంట్ క్యారెక్టరే, కాకపోతే మనకి కావాల్సిన ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆయనే. ఆయనను ఆనుకుని ఉంటేనే, ఇప్పుడు రిబ్కాకి ఇస్సాకు గురించి కానీ లేకపోతే యెహోవా దేవుని అబ్రహాం గురించి కానీ ఎలా తెలిసిందంటే కేవలం ఎలియాజర్ ఒక్కడే సోర్సు, ఇంకో సోర్స్ లేడు. నేను వెళ్ళి వాళ్ళని కలిసి వచ్చి నేను తర్వాత డిసిజన్ చెప్తాను, లేకపోతే వాళ్ళ గురించి నేను బయటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను అనలేదు ఆవిడ. ఒక్కటే సోర్స్ ఉంది, ఆ ఒక్క వ్యక్తినే కళ్ళు మూసుకుని నమ్మింది. అంటే మనకి సాదృశ్యంగా ఏముంచారంటే, అందుకే గిఫ్ట్ దేవుడు ముందే ఇస్తాడు మనకి. నువ్వు నమ్మితే నేను ఇస్తాను, నువ్వు అప్పుడు చూడు ఇస్తాను అనలేదు దేవుడు. నేను దేవా నువ్వే నిజంగా నాకు కావాల్సిన రక్షకుడు నువ్వే అన్నమ్మటే ఫస్ట్ దేవుడు గిఫ్ట్ ఇచ్చేస్తాడు. ఏంటిదంటే అది అగ్ని బాప్తిసం ఇచ్చేస్తాడు, పరిశుద్ధాత్మను దింపేస్తాడు. ఎందుకంటే ఆయన ట్రైన్ చేస్తాడు మనల్ని. ఇప్పుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలియాజర్ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? రిబ్కా దగ్గరికి వెళ్ళాడు. తండ్రి పంపించాడు అంటాడు. అప్పటికే నేను ఇస్సాకుని తీసుకెళ్ళమంటారా? అక్కడ అన్ని మీరు చదవండి ఇంటికి వెళ్ళిన 25వ అధ్యాయం అనుకుంటే, 25 కాదు 24వ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళిన మొత్తం చదవండి. 24 మొత్తం చదివితే ఇంకా మీకు దేవుడు ఇంకా అద్భుతంగా బయలుపరుస్తాడు. నాకు ఒక రకంగా బయలుపరిచాడు, మీకు అందరికి ఇంకా అద్భుతంగా దేవుడు వివిధాలుగా బయలుపరుస్తుంటాడు. అయితే అక్కడ అంటారన్నమాట, మరి ఇస్సాకుని తీసుకెళ్ళమంటావు ఒకవేళ అమ్మాయి రాదంటే? అంటే అక్కడ ప్రశ్న ఏంటిదంటే ఎలియాజర్ వేసేది పరిశుద్ధాత్మకు, నేను ట్రై చేస్తానండి నీ గురించి చెప్పడానికి, నీ కొడుకు గురించి చెప్పడానికి నేను ట్రై చేస్తానండి. ఒకవేళ అమ్మాయి రాలేదనుకున్నావు, అయితే మళ్ళీ వచ్చి నీ కొడుకుని తీసుకెళ్ళమంటావా? లేదు. నీ పని ఎంతవరకు ఉందంటే వెళ్ళి చెప్పండి, వింటే వస్తారు, రక్షింపబడతారు, అనుభవిస్తారు. వినకపోతే నువ్వేం చేయడానికి లేదు. అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ మనలోకి వచ్చాడు, కానీ మనకి ఇష్టం లేకుండా ఏ పని చేయడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఫోర్స్ఫుల్గా ఏం చేయడు. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మనని దేవుడు తన స్వరూపంలో క్రియేట్ చేస్తాడు. ఒక రోబోట్ లాగా దేవుడు చేయలేదు. అందుకే మొదటి అధ్యాయం 28 వచ్చిన చూసుకుంటే దేవుడు ఎలా క్రియేట్ చేశాడంట? తన స్వరూపంలో చేశాడు. అంటే ఓన్లీ రూపం ఒకటే కాదు, తన బుద్ధి కూడా అదే అన్నమాట. ఏంటిదంటే నువ్వు ఇది చేయాలి, లేకపోతే ఒక కోడింగ్ రాస్తాను, నువ్వు అట్లనే వెళ్ళాలని నీకు నచ్చింది. మన ఆలోచన వస్తుందంటే దేనికి కారణం? దేవుడు ఆలోచించేవాడు కాబట్టి. మనకు ప్రేమ ఉందంటే దేనికి కారణం? దేవుడు ప్రేమించాడు కాబట్టి. మనం దేవుడిని మిస్ అవుతున్నామంటే అర్థం ఏంటిది? దేవుడు మనతో ఉన్నాడు, మన బంధాన్ని మనమే దూరం చేసుకున్నాం కాబట్టి ఏదో లోటు, తెలియని లోటు ఎందుకుందంటే మనమే దూరం అయ్యాం దేవుడి నుంచి. దగ్గర అవ్వడానికి యేసుప్రభు వారు కిందకు వచ్చారు, ఆయన కలువరిగిరిలో చనిపోయారు, మనల్ని మార్చేలాగా చేశాడు, మళ్ళీ ఒక గిఫ్ట్ కూడా మనకి ఇచ్చాడు. మీరు పడిపోతారయ్యా, కరెక్టే, నేను చేసినంతా మీరు చూశారు, నేను చేసినంతా మీరు చూశారు, నమ్మారు, ఒప్పుకున్నారు, చనిపోవడానికి తెగించి ముందుకు వచ్చారు, కానీ మీరు చేయలేరు. ఎందుకంటే శరీరం బలహీనం, ఆత్మ సిద్ధమే, కానీ శరీరము బలహీనం. అందుకని మీలో ఇంకొక ఆదరణకర్తను ఉంచుతున్నా. ఆదరణకర్త, కంఫర్టర్ అంటే ఏంటిదంటే ప్రతి విషయంలో మనం ఆదరిస్తాం. ఆదరణకర్త ఎవరు అంటే మన హెచ్కోల్లో చూసుకున్నాం ఒక గిఫ్ట్. అపోస్తుల కార్యం 1:4 కూడా దేవుడు అదే అంటాడు. ఏంటిదంటే తండ్రిని మీ దగ్గరికి పంపించు ఆదరణకర్త వచ్చే వరకు మీరేమి చేయాలి. అంటే దేవుడు గిఫ్ట్ ఇచ్చేంత వరకు మీరేమి చేయాల్సిన కాదు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకా 22 అధ్యాయం నుంచి చూసుకుంటే ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు కూడా 22వ అధ్యాయం మనం చూసుకుంటాం. అబ్రహాము ఇస్సాకుని తీసుకుని పైకి వెళ్ళాడు బలి అర్పించడానికి. అంటే ఫస్ట్ మొత్తం ఒక సెట్ లాగా చూసుకున్నాం. అంటే ఇదంతా దేవుడు బయలుపరిచాడు మనకి. ఆయన జరగబోయేది అంటే ఆయన జరిగించేది, యేసు ప్రభువాన్ని బలి అర్పించేది, పరిశుద్ధాత్మని పంపించేది అంతా మనకు ఒక స్క్రిప్ట్ రాసి ముంచే ఉంచారు అన్నమాట. డౌట్లు రావచ్చు కదా, డౌట్లు లేకపోతే మనం ఎంత ఫాస్ట్ ఉన్నామంటే ఇప్పుడే చూశాను నేను. అంటే జనరేషన్ గురించి చెప్తున్నాను. కిరణ్ వాళ్ళ చిన్న ఆమె పెద్ద ఆమె చిప్స్ ఇస్తుంది. జనరల్గా నా చిన్నప్పుడు ఏం చేసాం, చిప్ ఇచ్చాను తీసుకుని నోట్లో పెట్టేసుకున్నాను. అది తొందరగా తినేసి ఇంకోటి తీసుకోవాలని ఆలోచన. కానీ ఇప్పుడు జనరేషన్ కిడ్స్ ఎంత ఫాస్ట్ ఉన్నారంటే తీసుకుని వాళ్ళ నాన్నకి ఇస్తుంది, మళ్ళీ ఇంకోటి అడుగుతుంది. అంటే అక్కడ భద్రపరుచుకుంటుంది. ఆమె దగ్గర అయిపోయిన తర్వాత అప్పుడు మా నాన్న దగ్గరికి వెళ్ళి తినొచ్చు. అంటే ఇంత ఫాస్ట్ ఉన్నారు. అంటే ఏంటంటే ప్రూఫ్ లేకుండా నేను నమ్మట్లేదు మనం. అందుకే ఇలాంటి జనరేషన్ ఉంటుంది దేవుడు ముందే తెలిసి 22, 23, 24 అధ్యాయాలు ముందు రాసి వచ్చారు.
వాటి గురించి ఒక క్లుప్తంగా మనం చూసుకుందాము. అక్కడ మనం చూసుకుంటే అబ్రహాము ఇస్సాకును బలి అర్పించడానికి 2 మనుషులను తీసుకొని గాడిద మీద వెళ్ళాడు. అంటే ప్రతి ఒక్క దానికి పరిశుద్ధాత్ముడు రాశాడంటే ప్రతి ఒక్క దానికి ఒక అర్థం ఉంది. 2 వ్యక్తులను ఎందుకు తీసుకెళ్ళాడంటే సిలువలో 2 వ్యక్తుల మధ్యలో దేవుడు ఉంచాడు. గాడిద మీద ఎందుకు వెళ్ళాడు? గుర్రం మీద వెళ్ళొచ్చు, ఒంట మీద వెళ్ళొచ్చు. చక్కర్లో రాబడి ఉంది ఏమని, నేను రాజు సాత్వికుడు, దేని మీద వస్తాను? గాడిద బొమ్మలు, చిన్న గాడిద బొమ్మలు ఎక్కి వస్తాను. అంటే అన్ని ప్రవచనములు నెరవేరుతుంది మనం చూసుకుంటాం. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే ఇస్సాకు చిన్నపిల్లోడు అనుకుంటారు 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు, ఎందుకంటే ఇది పాలు విడిచిన వెంటనే రాయబడిన అధ్యాయం కాబట్టి అనుకుంటారు. కానీ ఒక విషయం మర్చిపోయేది ఏంటంటే దీని అధ్యాయం నెక్స్టే శారా చనిపోతుంది. శారా చనిపోయినప్పుడు తన ఇస్సాకు వయసు దగ్గర 40 సంవత్సరాలు, 30-40 సంవత్సరాల మధ్య మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. ఇక్కడ చిన్నాడా పెద్దాడా అన్న ప్రశ్నకి సమాధానం ఏముంటుందంటే అక్కడ తన కుమారుని తీసుకెళ్ళాడు. తన కుమారుని మీద ఏం పెట్టాడని అక్కడ కట్టెలు పెట్టినట్టు అక్కడ రాయబడి ఉంటుంది. ఒకసారి చూడండి, అది కనిపిస్తుంది. అలాగే వారిద్దరు కూడి 9వ వచనము, అలాగే వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి, ఇది కాదన్నా నేను చదువుతాను విషయం. ఇక్కడ 6వ వచనం నేను చదువుతానండి. 6వ వచనము, దహన బలి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి. ఏం తీసుకున్నాడంటే దహన బలి కట్టెలు తీసుకున్నాడు. అవి మనం 1-2 కర్రల పుల్లలు అంటారు. అవి మన లేవియ కాండంలో చూసుకుంటే దగ్గర 14-17 కిలోలు ఉంటుంది బరువు. ఆ కట్టెలు 14-17 కిలోలు బరువు 12-13 ఏళ్ళ మీద పెడతారు ఎవరైనా. అది కాకుండా పనులు ఉన్నప్పుడు తీసుకెళ్ళచ్చు కదా. ఎందుకు అంటే 2000 సంవత్సరాల తర్వాత 4000 సంవత్సరాల తర్వాత నిజంగా ఒక కుమారుడు రాబోతున్నాడు. తన దహన బలికి కట్టెలు తనే మోసుకుని వెళ్తాడు. కల్వరి మీద ఆయన తీసుకెళ్ళాడు కదా సాదృశ్యంగా. అంటే దేవుడు ఏది చేసినా, పరిశుద్ధాత్ముడు ఏది రాసినా మనకు ఒక కనువిప్పు తెలియడానికే దేవుడు అన్ని రాసి పెట్టాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఏం చేశాడంటే ఇస్సాకు మీద దహన బలి కట్టెలు అన్ని పెట్టి తీసుకెళ్ళాడు. అప్పుడు ఇస్సాకు ఒక ప్రశ్న అడుగుతాడు, అయ్యా మరి దహన బలి ఉండే అన్నీ ఉన్నాయి, మరి బలి గొర్రెపిల్ల లేదయ్యా అని అడిగితే అక్కడ అద్భుతమైన మాట ఏంటిదంటే దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకున్నాడు అని చెప్పి. దేవుడే చూచుకుంటాడు. ఇంగ్లీష్లో ఏమంటుందంటే గాడ్ హిమ్సెల్ఫ్ విల్ ప్రొవైడ్ అంటాడు. అంటే అర్థమవుతుందంటే గాడ్ హిమ్సెల్ఫ్ విల్ ప్రొవైడ్ అంటే దేవుడే తన అర్పణగా ఇస్తాడని రాయబడి ఉంటుంది. అంటే అద్భుతమైన విశ్వాసం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వాళ్ళిద్దరు కలిసి పైకి వెళ్ళారు. కత్తెత్తాడు చంపేయడానికి. దూత గట్టిగా కేక వేసింది. ఏమని వేసిందంటే వద్దు చాలు, నువ్వు ఏదైతే చేయగలవు అని నాకు తెలుసో అది అందరికి తెలిసింది. ఇప్పుడు ఇంకా చాలా ఇక్కడ ఆపేసేయి. ఇది జరగవలసిన తర్వాత ఉంది. 4000 సంవత్సరాల తర్వాత ఇది జరగబోతుంది. అప్పుడు రక్షణ వస్తుంది. ఇప్పుడు ఇది జరిగితే రక్షణ ఎవరికి రాదు. ఒక అర్థం ఉండదు. ఇప్పుడు నిజంగా నీ కొడుకు చనిపోతే ఒకరికి ₹1 లాభం ఉండదు. ఉంటుందా? ఉండదండి. లేదు, ఎవరికి ఉండదు. జరగవలసింది జరగాలి. లోకరక్షకుడు చనిపోతేనే లోకానికి రక్షణ. ఎవరో ఒక వ్యక్తి చనిపోతే మన రక్షణ ఉంటుందా? కేవలం ఇది సాదృశ్యం. అయితే అది జరిగింది. దేవుడిని స్తుతించాడు. ఆయన యెహోవా చూచుకున్నా చెప్పాడు, ఆనందించాడు, స్తుతించాడు. అక్కడ ఒక పొట్టేలు కనిపిస్తుంది. పొట్టేలు తల ఎక్కడ ఉందండి? ముళ్ళ కంచెలో. అది కూడా ఒక సాదృశ్యం. దేవుని తల మీద ముళ్ళ కిరీటం పెట్టుబడింది. అంటే అర్థం ఏంటిదంటే ఇస్సాకు చనిపోయేవాడు కాదు. ఫ్యూచర్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి తలకేముంటే ముళ్ళ కిరీటము, ఆయనే చనిపోతాడు. మనకి రక్షణకి. ఇవన్నీ జరిగిన తర్వాత అసలు విచిత్రమైన విషయం ఏంటిదంటే వచ్చిన నేను చదువుతానని. అసలు ఇది చదివినప్పుడు నాకే విచిత్రం అనిపించింది. 22:19 తరువాత అబ్రహాము తన పనివారి యొద్దకి తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయేర్షెబాకు వెళ్ళారు. ఎవరు వచ్చారండి కిందకి? అబ్రహాం ఒక్కడే వచ్చినట్టు రాయబడి ఉంది. మరి ఇస్సాకు ఏమయ్యాడు? అక్కడ రాయబడి లేదు. అక్కడ ఏమని రాయింది? తరువాత అబ్రహాము
తన పనివారి వద్దకి తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయేర్షెబాకు వెళ్ళారు. అంటే పరిశుద్ధాత్ముడు ఎంత విచిత్రంగా రాస్తాడంటే అక్కడ తర్వాత కుమారుడు కనపడలేదు, మనకి ఇస్సాకు కనపడలేదు. తన పని జరిగించిన తర్వాత చనిపోయాడు, తిరిగి లేచాడు, తండ్రి కుడిపార్శ్వంలోకి వెళ్ళిపోయాడు. తర్వాత ఎక్కడా కనిపించలేదు. 23వ అధ్యాయంలో మనం చూసుకుంటే సారా చనిపోతుంది. అక్కడ ఎక్కడ ఇస్సాకు ఉన్నట్టు రాయబడలేదు, కనిపించాడు ఇస్సాకు అక్కడ. సారా ఎవరికి సాదృశ్యంగా ఉందండి? ఇశ్రాయేలుకి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభువు చనిపోయిన తర్వాత ఇశ్రాయేల్ అందరూ చెదరగొట్టబడ్డారు. ఒకళ్ళు ఒక చోట లేకుండా. హిట్లర్ని చూసుకుంటే మనం ఎంతమంది 6 మిలియన్లు అంటే 60 లక్షల మందిని చంపేస్తారు పాయిజన్స్ చేస్తారు. అంటే శ్రమ. కానీ కనిపించారా ఎవరు? యేసుప్రభు వారు కనిపించారు. మళ్ళీ యేసుప్రభు వారు ఎక్కడ కనిపిస్తారంటే 23వ అధ్యాయంలో సారా చనిపోతుంది. సారా పాతి పెట్టడానికి స్థలం కొరకు అబ్రహాం చేసినవన్నీ కనపడతాయి మనకి. 24వ అధ్యాయంలో మళ్ళీ అప్పుడు ఎలియాజర్ ఎంటర్ అవుతారు. అప్పటి వరకు ఎలియాజర్ కనిపించడు, పరిశుద్ధాత్ముడు కనిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు సారా దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి పరిశుద్ధాత్ముడు రిబ్కా దగ్గరికి వెళ్తాడు. రిబ్కా దగ్గరికి వెళ్ళి రిబ్కాని తయారు చేసి తీసుకొస్తున్నప్పుడు మళ్ళీ కనపడతాడు ఎవరు? ఇస్సాకు. అంటే కుమారుడు మళ్ళీ మనకి ఎప్పుడు కనపడతాడు? మనం రెడీగా ఉండి ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు తప్ప మళ్ళీ మనకు అంటే పరిశుద్ధాత్ముడు అంతా నీట్గా రాసించాడు. మనం చేయవలసింది ఏంటిది అంటే కరెక్ట్ యేసుప్రభు వారు అన్ని చేశారు మనకి. కాకపోతే లాస్ట్కి వెళ్తూ ఒక పని చెప్పాను ఏంటిదంటే, నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తున్నాను పరిశుద్ధాత్ముడిని, ఆయనను వెంబడించాను. మనం అది చేస్తున్నామా చేయట్లేదా అనేది పెద్ద ప్రశ్న. అది చేయడం వల్ల నాకు వచ్చే లాభం ఏంటిది అని అనుకుంటే, రెండోది మనకు ఉంచాడు ఎస్తేర్ గ్రంథం. ఎస్తేర్ గ్రంథంలో అందరు చెప్పారు, ఎవరి గురించి చెప్పారు? అహష్వేరోషు కనిపించారన్నారు, మొత్తకే కనిపించారన్నారు, హామాను కనిపించారన్నారు, ఎస్తేర్ కనిపించారని చెప్పారు. మిస్ అయిపోయింది ఎవరంటే హేగే. విన్నారు? హేగే ఎవరు విన్నారంటే హేగే గురించి విన్నారు మీరు? ఎస్తేర్లో హేగే అని ఒక వ్యక్తి ఉంటాడు. అతను ఎవరంటే నపుంసకుల అధిపతి. అతను రాజుకి చాలా దగ్గర వస్తాడు అన్నమాట. అక్కడ ఏం జరుగుతుందంటే అందరికి తెలిసిన విషయం ఇది. వష్టి రాజుని ధిక్కరించినట్టు కొన్ని పనులు చేస్తాయి. ఏంటంటే రాజు పిలుస్తాడు అనమాట అహష్వేరోషు, ఒక పెద్ద విందు చేయిస్తాడు. అయితే రాణిని రమ్మనయ్యా, నా రాణి అందము, నా రాణి దగ్గర ఉన్న ఆభరణాలు, ఆ గొప్పతనం అంతా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూడాలి, వెళ్ళి రమ్మని పిలువు అని గర్వంగా పిలిపించుకుంటాడు. కానీ రాదు వష్టి. నేను రాను, అట్లా రాజావని ఎవరన్నావని పిలిస్తే నేను రాను, ఎందుకు రాను? ఇక్కడ వష్టి ఇశ్రాయేలుకి సాదృశ్యం మనం జ్ఞాపకం చేసుకుంటాం. అంటే అన్నీ మనకి ఉదాహరణలు దేవుడు ఇచ్చాడు. దేవుడు తనంతటి తాను వచ్చాడు, చెప్పాడు కూడా, నేను మీ కొరకు మెస్సయ్యను పంపిస్తాను. మనకి ఎక్కడైనా ఉందండి? మన గ్రంథాలు ఎక్కడైనా ఉందా? మన గ్రంథమే తోరా కదా. తోరా ఇచ్చిందే ఇశ్రాయేలుకి దేవుడు. ఏమని చెప్పాడు? నేను మెస్సయ్యను పంపిస్తాను. కానీ వాళ్ళు తృణీకరించారు. వష్టి కూడా అంతే, సభలో రమ్మంటే రాలేపని తృణీకరించాడు. రాజు కోపం వచ్చింది. అయితే అక్కడ ఉన్న కొంతమంది అధిపతులు ఏమంటారంటే, రాణికి చాలా గర్వం ఎక్కువైపోయింది, ఇప్పుడు ఆ గర్వము మా స్త్రీలకు తెలిసిందంటే మమ్మల్ని గౌరవపరుస్తారు, ఇది తగదు, మీరేం చేస్తారంటే ఇంకొక స్త్రీని వివాహం చేసుకోండి, ఇంకొక స్త్రీని రాణిగా చేసుకోండి. అయితే ఒక ప్రకటింపు చాటింపు వేస్తారు. ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరు స్త్రీలు కన్యకలు రాజు దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు హదస్స అనబడిన ఎస్తేరు కూడా అక్కడికి వస్తుంది. తన పినతండ్రి అయినా యాక్చువల్ తన సహోదరుడు అవుతాడు, కానీ పినతండ్రిగా తన ఎస్తేరుని దత్తత తీసుకుని పినతండ్రి స్థానంలో పంపిస్తాడు. అక్కడ రాయబడిన మాట ఏంటిదంటే 6 మాసాలు సుగంధ ద్రవ్యములతో వాళ్ళు రెడీ చేసి, ఇమీడియట్ ప్రాసెస్ కాదు అది. నుంచోబెట్టడం బట్టే రైట్ నువ్వు సెలెక్ట్ అయిపోయినావు అని కాదు. దానికి ఒక ప్రొసీజర్ ఉంది. అక్కడ రాజు రాణిని సెలెక్ట్ చేయాలంటే 12 months పడుతుంది ప్రొసీజర్. 6 months సుగంధ ద్రవ్యాలు, ఇంకో 6 months సుగంధ ద్రవ్యాలతో ఆమె రెడీ అయ్యి, అంటే ఫేషియల్స్ అంటారు కదా మనకి, ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలంటే ఫేషియల్స్, గోల్డ్ ప్యాక్, ప్లాటినం ప్యాక్, ఏవో ప్యాక్స్ ఉంటాయి కొన్ని, మనకు తెలియదు. అందరికి స్త్రీలకు బాగా తెలుసు. ఎందుకు? అందంగా కనపరచడానికి, అందంగా అగుపడడానికి. అక్కడ ఏమని రాయబడి ఉంటుంది అంటే, రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ స్త్రీ ఏది అడిగినా ఇవ్వాలి. ఆమె ఏమన్నా అడగని సంబంధం లేదు. అక్కడ రాయబడి ఉంది వాక్యం, ఏమడిగినా ఇవ్వాలి. కానీ అక్కడ ఇంకో మాట కూడా రాయబడి ఉంది, ఎస్తేరు వెళ్ళినప్పుడు
హేగే చెప్పినవి తప్ప మరి ఏమి వాడలేదు ఎస్తేరు. ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆమె ఏమన్నా అడిగి ఏమన్నా మేకప్లు చేసుకోవచ్చు, ఏమన్నా అడిగి తీసుకెళ్ళవచ్చు. కానీ అక్కడ ఏమని రాయబడిందంటే హేగే ఏదైతే ఆమెకి వేసుకోమని చెప్పాడో, హేగే ఏదైతే ఆమెను అలంకరించుకోమన్నాడో అవి తప్ప మరి ఇంకోటి ఏది వాడకుండా వెళ్ళిందంట. ఆమె ఒక్కటే సరే అలంకారం కాక ఆమె మరి ఏమీ కోరలేదు. అది హేగే నిర్ణయించిన అలంకారము కాక మరి ఏమీ కోరలేదంట. హేగే ఎవరండి? మనము ట్రాన్స్లేషన్ చూసుకుంటే హేగే అంటే అర్థం మాస్టర్ అని ఉంటుంది. ట్రాన్స్లేషన్ చూసుకుంటే అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఎస్తేరు కన్యక, మళ్ళీ రాయబడింది అక్కడ కన్యక అంటే ఎస్తేరు సంఘానికి సాదృశ్యంగా ఉంది, హేగే పరిశుద్ధాత్మునికి సాదృశ్యంగా ఉంది, అహష్వేరోషు యేసుప్రభుకి సాదృశ్యంగా ఉంది. అహష్వేరోషుకి ఏం కావాలో తెలీదు ఎస్తేర్కి. ఎవరికి తెలుసు అహష్వేరోషుకి ఏం కావాలో? హేగేకే తెలుసు. ఎందుకు? వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి. అలాగే యేసుప్రభు వారికి ఏం కావాలో మనకు తెలీదు. మనకు తెలియాలనే మనలో పరిశుద్ధాత్మ నుంచి దేవుడు వెళ్ళాడు. మనం ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? పరిశుద్ధాత్మని కన్సల్ట్ అవ్వాలి అంతే. పరిశుద్ధాత్ముడు ఎవరంటే మనలో ఉన్న ఆత్మ, మన చేతిలో ఉన్న వాక్యం అంతే. ఎందుకంటే వాక్యం రాయబడింది పరిశుద్ధాత్మ ప్రేరేపణతో. అనేక చోట్ల పౌలు గారు మెన్షన్ చేశారు, మేము మా నోటికొచ్చిన వాక్యాలు మేము రాయట్లేదు, లేకపోతే మనుషులు మెప్పించాలని మేము రాయట్లేదు, ఎవరినో ఉద్ధరించాలని మేము రాయట్లేదు. పరిశుద్ధాత్మను మాతో ఏమి చెప్తే మేము అది రాస్తాం. పరిశుద్ధాత్మడు చెప్పింది మనం రాసినప్పుడు మనల్ని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగల బెటర్ పర్సన్ ఎవరు? ఇప్పుడు నేను ఒక బుక్ రాశాను అనుకోండి, ఆ బుక్ని నాకంటే బాగా ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఎందుకంటే నేను రాసేటప్పుడు ఒక మైండ్ నాలో ఒకటి ఉంటుంది, ఆ మైండ్తో నేను రాస్తాను. సో నాకంటే బాగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అలాగే ఈ బుక్ రాసింది ఎవరు? పరిశుద్ధాత్ముడు రాస్తాడు. ఆయన కంటే ఎవరైనా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? చేయలేరు. అంటే అంటే మన చేతిలో ఒక బుక్ ఉంచాడు, ఆ బుక్ రాసిన వ్యక్తిని మనలో ఉంచాడు. ఏం చేయమన్నాడు? బుక్ తీయ్యా, నీలో ఉన్న వ్యక్తి నీకు చెప్తాను అంతే. ఇంక మనం చేయాల్సిన పెద్ద పని ఏం లేదు. మనం ఆత్మను ఆర్పుతున్నామంటే అర్థం ఏంటిది? బుక్ తీయట్లేదు అంతే. ఈ పరిశుద్ధాత్ముడు రాసిన పరిశుద్ధ గ్రంథాన్ని తీయట్లేదు. తీయకపోవడం వల్ల ఏమవుతుంది? మనలో ఉన్న ఆత్మ ఆరిపోతుంది. ఎలా ఆరిపోతుంది అంటే మనకు తెలిసిన ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వంట చేస్తున్నాం, మనం మంట వేస్తాం. మనం పరిశుద్ధాత్మని అగ్గితో సమానమే కదండి. మంట వేస్తాము, మండుతూ ఉంది, కొద్దిసేపు అయిన తర్వాత మంట ఆరిపోతుంటుంది. ఎందుకు? చెక్కలు అయిపోతుంది. ఏం చేయాలి? ఇమీడియట్గా చెక్కలు వేయాలి. చెక్క అంటే వాక్యం. చెక్కలు ఎక్కువ వేసినా ఇబ్బందే. ఏమవుతుంది? మంట రాదు. ఎందుకు రాదు? బూడిద ఉంటుంది. ఇంతకుముందు కాలిపోయిన చెక్కలో ఉన్న బూడిద తీయాలి. అంటే అర్థమైందంటే నేను వాక్యం చదివేస్తాను సరిపోదు. చదివిన వాక్యాన్ని అనుభవించుకోవడం అంటే అర్థం ఏంటిది? మనలో ఉన్న చెడుని తీసేసుకుంటూ ఉండాలి. మనం ఎంత వాక్యం అంటే ఒక 100 కిలోల చెక్కలు తీసుకొచ్చేస్తే మంట పెద్దగా రాదు. దానికి సరిపడా మంట ఉండాలి, దానికి సరిపడా చెత్త తీసేయాలి. అక్కడ నుంచి మంట కాలినప్పుడు చెత్త అంటే మనలో ఉన్న చెడు పదార్థం తీసేసుకుంటూ ఉండాలి, మంచి పదార్థం వేసుకుంటూ ఉండాలి. అంతే సింపుల్గా మనకు అందరికి తెలిసే లాజిక్ కాబట్టి అది చెప్తున్నాను. వాక్యంని వేస్తూ ఉండాలి, వాక్యంకి వ్యతిరేకమైనవి తీసేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? మంట ఫుల్గా వెలుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఆత్మను ఆర్పవారంగా మనం ఉంటాం. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనతో మాట్లాడేది ఎస్తేరుకు హేగే చెప్పిందే ఫైనల్ అంతే. ఇంకా ఎక్స్ట్రా ఆమె దగ్గర ఉంది ఆప్షన్. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే పైన ఏది కావాలంటే అది ఇవ్వడానికి రాజు అధికారం ఇచ్చేసాడు. కానీ ఆమె అడగలేదు ఏమి. హేగే ఏం చెప్తే అదే చేస్తుంది. చేయడం బట్టి ప్రతిఫలం ఏంటిదంటే తను రానే అయ్యింది. పెళ్లి కుమారు దగ్గరికి వెళ్ళినప్పుడు తలుపు వేయబడ్డం మనకి ఇష్టమా, లోపలికి రమ్మడం మనకి ఇష్టమా? చూసాంగా 5 కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, 5 బుద్ధి గల కన్యకలు. దివిటీలు ఆరిపోతున్నాయంటే అర్థం ఏంటిది? ఆత్మను ఆర్పేసుకుంటారు వాళ్ళు. ఇది ఏదో సంఘానికి సంబంధించిన ఆత్మ కాదు, లేకపోతే సార్వత్రిక సంఘానికి సంబంధించిన ఆత్మ కాదు, లేకపోతే ఒక ప్రదేశానికి సంబంధించిన ఆత్మ కాదు. మనలో ఉంచిన పరిశుద్ధాత్ముడు. అంటే ఎవరి దివిటీలు వాళ్ళకున్నాయి, ఎవరి ఆత్మలు వాళ్ళకున్నాయి. ఆరిపోవడానికి కారణం ఏంటిది? ఎందుకంటే మనం పరిశుద్ధాత్మని సరిగా చూసుకోలేకపోతున్నాం కాబట్టి ఒక భక్తుడు ఒక చోట మాట్లాడతారు. ఏమని? రోమాలో మాట ఏమంటారంటే ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆత్మ మన ఎడల ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ఎందుకు ఉచ్చరింప సఖ్యని కానీ మూలుగులు ఎందుకు వచ్చింది? పోషించట్లేదు మనకు మూలుగు ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు నేనున్నాను,
ఫుల్గా అన్నం తిని బాగా అంటే అట్లానే ఉన్నాను అనుకోండి, పర్సనాలిటీ సూపర్గా ఉంది నాది. ఇక్కడ వచ్చి అయ్యో అమ్మ నడుచుకుంటూ వెళ్ళాను అనుకోండి, చూసేవాళ్ళు ఏమంటారు, అరే అమ్మ గేదెలాగా ఉన్నావు కదా నువ్వు, ఎద్దులాగా ఉన్నావు, నువ్వేంద్ర అమ్మ అయ్యా అమ్మ వెళ్తున్నావు. అదే పక్కగా సన్న పల్చగుండి వెళ్తుంటే అర్థమైంది, అయ్యో పాపం తిన్నాను కూడా తిండి లేదనుకుంటా. బయట మనము భిక్షాటం చేసేవాళ్ళు అంటారు, వాళ్ళని చూసినప్పుడు మనం ఏమనుకుంటాము, అరే తినడానికి తిండి కూడా లేదనుకుంటాం. వీళ్ళకి జాలి వస్తుంది. మీకు ఒక సందర్భం చెప్తాను, మీకు అద్భుతమైన సందర్భం. క్షమించాలి కొంచెం లేట్ అవుతుంది, కాకపోతే సబ్జెక్ట్ మొత్తం పూర్తి చేయాలన్న ఆశ నాకు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఇంతకు ముందు కూడా చెప్పినట్టు గుర్తు తెలియదు మరి నాకు. 3 వ్యక్తులు ఉన్నారు, బాగా వర్షం పడుతుంది ఫుల్. అసలు ఎట్లా అంటే డ్రెంచింగ్ అంటారు కదా ఫుల్. కొన్ని ప్రదేశాలు ఏంటంటే ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటారు, అంటే అంత మెరుపులు సౌండ్తో వస్తుంది అన్నమాట. బాగా ఫుల్ వర్షం వస్తుంది. 3 వ్యక్తులు, ఒక వ్యక్తి తడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మనం చూస్తే ఏమనుకుంటా, అయ్యో పాపం గొడుగు లేడు అనుకుంటా, తడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, చిన్న జాలి వస్తుంది. 2వ వ్యక్తి గొడుగు వేసుకుని మంచిగా నీట్గా వెళ్తున్నాడు. మనం ఏమనుకుంటాం, కొంచెం ధనవంతుడై ఉంటాడు, సమర్థుడు, కొనుక్కున్నాడు, వర్షం వస్తుంది వేసుకున్నాడు. 3వ వ్యక్తి ఉన్నాడు, సంఖలో గొడుగు పెట్టుకున్నాడు, చేతిలో రెయిన్ కోట్ పట్టుకున్నాడు, తడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన చూస్తే మనకేమనిపిస్తుంది, అరే దౌర్భాగ్యుడా అనుకుంటాం, అంతే కదా. నీకు భాగ్యం లేదా అంటే ఉంది, కానీ ఆ భాగ్యాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. మనం అంతే, సంఖలో బైబిల్ పట్టుకున్నాం, పరిశుద్ధాత్మను పక్కన పెట్టుకున్నాము, తడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. అది దేవుడు చెప్పే సింపుల్, మనకి ఏదో అవసరం లేదు. మనకి ఏం చేయాలి, మనం గొడుగు వేయాలంతే. కష్టమా అది, తడుచుకుంటూ వెళ్ళడం కంటే గొడుగు అందడం కష్టమా? రెయిన్ కోట్ వేసుకోవాలంతే, దాని నుంచి ఇంకేం లేదు. అంటే దేవుడు మనతో మాట్లాడేది ఏంటిదంటే, హేగే చెప్పింది తప్ప ఎస్తేరు మరి ఏమీ కోరలేదు. హేగే నిర్ణయించింది తప్ప ఏది కోర. ఆమె దగ్గర ఆప్షన్ ఉంది కానీ కోరడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడి యొక్క డెసిషన్ ఫైనల్, అది మనం గ్రహించాలి. మనకు 3వ సందర్భం రూతు గురించి చూసుకున్నాం మనం. రూతు గ్రంథంలో నయోమి, ఓర్పా, రూతు, బోయాజు, ఆఖరికి అందులో మనకి దావీదు కూడా కనిపిస్తుంది గ్రంథంలో. కానీ అస్సలు కనిపించని వ్యక్తి ఎవరంటే, అక్కడ ఒక పనివారు చేసే పెద్ద పనివారు ఉంటారు. కానీ రూతులో చూడండి ఒకసారి, లేకపోతే అవన్నీ తీసే టైం అయిపోతుంది మనకి. అక్కడ ఒక ఇంటికి వెళ్తే రూతు గ్రంథం అంతా చదవండి, 5 అధ్యాయాలే, చిన్నదే, తొందరగా అయిపోతుంది. అక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు, పనివారికి పై పనివాడు అంటారు. ఎవరండి ఆయన? పనివారందరికీ పై పనివాడు. అతని పేరు రాయబడలేదు. ఆయన ఏం చేశాడంటే, బోయాజు నుంచి చూస్తాడు, చూసి అరే ఆమె కుమార్తె ఎవరు, కొత్తగా కనిపిస్తుంది ఎవరు అని అడిగినప్పుడు పై పనివారు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా ఆమె నయోమి కోడలయ్యా, ఆమె 2 భర్తలు కోల్పోయిందంట, అక్కడ వచ్చింది, తన అత్తతో వచ్చింది, తను పరిగి ఏరుకుంటుందయ్యా, తను అస్సలు రెస్ట్ తీసుకోవట్లేదయ్యా, కొద్దిసేపు రెస్ట్ తీసుకుంది అంతే, నేను చూశాను, అది మిగతా టైం అంతా పనిచేస్తూనే ఉన్నాను. ఎవరైనా పరిశుద్ధాత్ముడు. ఎవరి గురించి చెప్తున్నాడు? ఒక స్త్రీ గురించి చెప్తున్నాడు. ఏ స్త్రీ ఏం చేస్తుంది అక్కడ? పని చేస్తుంది. అక్కడ పొలంలో పని చేస్తుంది. ఎందుకు పని చేస్తుంది? తన అత్త కొరకు, తన కొరకు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే, బోయాజు క్రీస్తు స్థానంలో ఉన్నాడు, అక్కడ రూతు సంఘం స్థానంలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే లేదనే చెప్పుకోవాలి, కానీ సాదృశ్యం మాత్రం. ఎందుకంటే రూతు కన్యక కాదు, పెళ్ళి అయిపోయింది, చనిపోయింది, విధవరాలు. కానీ సంఘ స్థానంలో ఉందని ఎందుకు చెప్తున్నా అంటే, మన అదే పరిస్థితిలో ఉన్నాం. మనము ఓపెన్గా చెప్పాలంటే కన్యకలంగా లేం మనం. అందుకే దేవుడు బాధపడుతూ, మీరు చెట్ల కింద వ్యభిచారం చేస్తున్నారు, ఆకాశం వైపు చూస్తూ వ్యభిచారం చేస్తున్నారు, నేలలో వ్యభిచారం చేస్తున్నారు అంటే దేవుణ్ణి మనం ప్రథమ స్థానంగా ఉంచుకోలేకపోతున్నాం. అయినప్పటికీ దేవుడు వదలడానికి ఇష్టపడతాడు. నువ్వు కన్యకగా లేవు కాబట్టి నేను వదిలేస్తున్నాను అనట్లేదు దేవుడు. అక్కడ మనకి ఇష్టపడడానికి ఇష్టంగా ఉన్నాడు. ఎందుకంటే హోషేయలో కూడా అదే కదా జరిగింది. నువ్వు వెళ్ళి ఒక వ్యభిచారం చేయ స్త్రీని పెళ్లి చేసుకువెళ్ళి, నువ్వు తనతో కుమారుని కాపురం చేయను అంటే అంత పెద్ద సబ్జెక్ట్. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము కరెక్ట్ స్థితిలో లేము. మనం మోయాబిలం, మనం అన్యులము. ఇంతకుముందు చూసుకున్న ఇద్దరన్నా సరే వేరే, కానీ మనం అన్యులమే, కరెక్ట్గా ఖచ్చితంగా అన్యులం. మనము మోయాబిలము, మనలో ఏ మంచితనము లేదు.
అయినప్పటికీ పరిశుద్ధాత్ముడు వెళ్ళి మనం చేసే కార్యాలు ఎవరికి చెప్తున్నారు, రికమెండ్ చేస్తున్నారా? యేసుప్రభు వారు చెప్తున్నాడు, అయ్యా లేదయ్యా ఆమె చాలా మంచిది. ఎందుకు చెప్తాడు మంచిది? ఏదో కవర్ చేయడానికి కాదు, నిజంగా మంచిది కాబట్టి చెప్తాను. అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటిదంటే మనం చేసే కార్యాలు ఏ ఉత్తిగా పో. దేవుడు అంటాడు కదా, మీరు ₹1 ఇచ్చినా లేదా మీరు ఒక చిన్న పని చేసినా అది ఊరికే పోదు. ఎందుకు పోదు అంటే పరిశుద్ధాత్మ నీ పక్క నుండి నోట్ చేసుకుంటాడు. దేవుడు వచ్చినప్పుడు వెళ్ళి అన్నీ చెప్తాడు, నువ్వేం చేసావు, నువ్వు ఎలా చేసావు, నీకు కావాల్సిన బహుమతి ఏంటిది, నీకు రావాల్సినది ఏంటిది అని చెప్పి ఆయన అన్ని సెట్ చేసి పెడతాడు. అని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రాముఖ్యమైన విషయం మనకు కావాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్ముడు. అంతే, ఆత్మను ఆత్మ. మనకి దేవుడు దేహాన్ని ఇచ్చాడు, ఆ దేహం లోపల ఒక ఆత్మను ఇచ్చాడు. మన దేహం ఇప్పుడు ఏంటి, దేవుని ఆలయమై ఉన్నది, దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. అయితే ఆత్మ ఏమేమి చేస్తుందంటే చాలా విషయాలు ఉన్నాయి మనకి, కానీ అంత ధ్యానం చేసే సమయం లేదు. మనం చేయాల్సిందల్లా ఒకటి ఏంటిదంటే ఆత్మను ఆర్పకుండా ఆయనను వెలిగించడానికి మనము ప్రయత్నం చేస్తాం. వెలిగించడం అంటే ఏం లేదు, ఇందాక చెప్పినట్టు మన సంఖ్యలో బైబిల్ ఉంది, పక్కన పరిశుద్ధాత్మ. బైబిల్ తీస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. మనం చేయాల్సిందల్లా ఒకటి, బైబిల్ తీస్తే చాలు. ఆత్మను మనం ఆర్పుకుంటే ఏమవుతుందంటే పనికిరాని వారం అయిపోతాం. అంతే సింపుల్గా అక్కడ రాయబడి ఉంటుంది ఏంటిదంటే పరిశుద్ధాత్మకి ఆపోజిట్గా ఎవరైనా పాపం చేస్తే దానికి శిక్ష ఉంటుంది ఖచ్చితంగా, దానికి పాప క్షమాపణ లేదు. అంటే ఆ పాపానికి కొన్ని పాపాలు ఉన్నాయి అని చెప్తున్నాడు దేవుడు. ఆ పాపాలు చేస్తే ఇంకా నీకు యేసు ప్రభు వారు చనిపోయినా సరే దానికి పాప క్షమాపణ లేదు. ఎందుకంటే మనకు అంత ఫ్రీగా ఇచ్చేస్తాడు దేవుడు, గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్ని కాపాడుకోమంటున్నాడు, దాని నుంచి ఇంకేం లేదు. ఓ బహుమానం ఇచ్చాడు, ఆ బహుమానాన్ని మీరు చేయాల్సింది ఏంటంటే కేవలం కాపాడుకోవాలి, ఆరిపోకుండా చూసుకోవాలి. సమూయేలు కూడా అప్పుడు అదే చేశాడు. ఏంటిది, ఆ ఆలయంలో ఉన్న ఆ ఒత్తును ఆర్పకుండా చూశాడు. అంతే, దివారాత్రులు దాన్ని చూస్తున్నాడు. అది ఎక్కడన్నా ఒత్తు పడిపోతుంది అన్నమాట వెళ్ళిపోయి నూనె పోస్తుంది. మనం కూడా చేయాల్సింది ఏంటంటే మనకు పరిశుద్ధాత్మని దేవుడు మనకి ఇచ్చాడు, ఎవరి కాలం ఇండివిజువల్గా ఇచ్చాడు. ఇప్పుడు నేను అతని గురించి ప్రార్థన చేస్తాను, అతని పరిశుద్ధాత్మ వెలుగుతాడంటే అవ్వదు. నా పరిశుద్ధాత్మ నాకే, నీ పరిశుద్ధాత్మ నీకే. ఎవరి ఆత్మ వాళ్ళకే, ఎవరి ఆత్మ వాళ్ళు నాశనం చేసుకోవచ్చు, ఎవరి ఆత్మ వాళ్ళు వెలిగించుకోవచ్చు. అంటే ఎవరి చేతిలో నేనేదో చేస్తానని చేయడానికి లేదు. ఇక్కడ ఇండివిజువల్ థింగ్ అంతే. గ్రూప్ వచ్చేసరికి మళ్ళీ అది వేరే, మనకు గ్రూప్ లెవెల్లో మనం మాట్లాడుకోవద్దు. మనం చాలా చిన్నవారము ఇండివిజువల్గానే మాట్లాడుతున్నాం. ఒకటే ఏంటిదంటే క్లైమాక్స్లో లేదా అల్టిమేట్గా దేవుడు చెప్పేది ఒకటి ఏంటిదంటే ఆత్మను ఆర్పకుడి, కుదిరితే వెలిగించండి. అది ఆల్రెడీ వెలిగే ఉంది. మీరు ఏం చేయాలంటే చెత్తను తీసేయండి, వాక్యాన్ని వేయండి. అంతే, ఉట్టి వాక్యాన్ని వేసుకుంటూ కూర్చుంటా అంటే చెత్త ఎక్కువ పేరిపోతుంటుంది. ఎందుకంటే అది కూడా తీయాలి కదా. వాక్యం వచ్చినప్పుడు ఏమవుతుంది, అద్దం లాంటిది వాక్యం. మనం అద్దం చూసుకున్నప్పుడు ఏమవుతుంది, ముఖం మీద మురికి ఉంది అనుకోండి, తుడుచుకోవాలి. అది అట్లా ఉంచుకుని మురికి ఉంది అని రోజు అద్దం చూసుకుంటే కొత్త మురికి వస్తుంటుంది అంతే. కానీ మురికిపోద్దా అద్దం చూసుకుని, తుడుచుకోవాలి మనం. అలాగే వాక్యం వేయాలి, అది వదిలేసిన చెడు ఏదైతే ఉందో అది తీసేయాలి. అంతే, దేవుడు చెప్పాను. చిన్న వాక్యం తీయచ్చు. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. తండ్రి నిన్ను చూడాలని, తండ్రి చిత్తం చేయాలని, తండ్రి నిన్ను చూడాలని, తండ్రి చిత్తం చేయాలని ఆశయా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయా. మనం కలసి ఉండాలయా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా.
పరిచయా నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయా నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయా నాలో నీవు నీలో నేను స్తోత్రం నాలో నీవు నీలో నేను కలసి ఉండాలయా మనం కలసి ఉండాలయా పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా పరిశుద్ధ ఆత్ముడా యేసు